వేదిక మీద ఉన్న పెద్దలకు, ఓసీ కుల బాంధవులకు నమస్కారాలు. జై ఓసీ, జై రెడ్డి. ఈరోజు నేనైతే చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే నేను గత 3 సంవత్సరాల క్రితం మా గ్రామంలో కొదురుపాకలో రాస్తా రోకోతోని మనం రిజర్వేషన్లు కావాలి, మనకు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అవకాశం కావాలి అని చెప్పి రాస్తా రోకో చేసి ఈ 3 సంవత్సరాల్లో ఉద్యమాలు చేస్తూ ఈరోజు నిజంగా మనం కాదు అనుకున్నది కూడా అగ్రవర్ణ పేదల కోసం 10% రిజర్వేషన్ కల్పించినందుకు, మోడీ గారు కల్పించినందుకు, ఈ బీజేపీ ప్రభుత్వం కల్పించినందుకు మనం ఈరోజు అభినందన సభ పెట్టుకుంటూ జరుగుతూ ఉంది. ఆ అభినందన సభలో మన రాష్ట్ర రాజధానిలో గ్రామ స్థాయిలో మొదలైన ఉద్యమం నుండి నిజంగా ఇక్కడి దాకా వచ్చి మాట్లాడేంత వరకు వచ్చి ఫలితం వచ్చిన తర్వాత మాట్లాడే అవకాశం రావడం నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ 3 సంవత్సరాల కాలంగా ప్రతి జిల్లాలో రెడ్డిల్, వెల్మ, వైశ్య, బ్రాహ్మణులు ఎంతో సహకరించి నాతో పాటు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పాదాభినందనాలు చేసుకుంటా ఉన్నాను. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. మనం సాధించుకోవడం అంటే సమాజంలో అగ్రవర్ణాలు అంటేనే ఉన్నవాళ్ళు అనే భావన నుండి మనలో కూడా పేదవాళ్ళు ఉన్నారని ఈ కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈ రిజర్వేషన్ కల్పించినందుకు మనం ఖచ్చితంగా ఆ మోడీ గారిని, ఎందుకంటే మిగతా సామాజిక వర్గానికి మన అగ్రవర్ణ నాయకత్వమే రిజర్వేషన్ కల్పించింది. ఈరోజు మన అగ్రవర్ణ పేదలకు బీసీ అయిన ప్రధానమంత్రి, ఎస్సీ అయిన రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి రిజర్వేషన్ కల్పించినందుకు వారికి పాదాభినందనం చేస్తున్నా ఉన్నాను. నేను ఈ వేదిక ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు తిరుపతి గారికి. ఇప్పుడు ఈ కార్యక్రమానికి మొత్తానికి ముఖ్యంగా స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి, మనకు అన్ని రకాలుగా ఓసీ సంక్షేమ సంఘానికి అడ్వైజర్గా ఉన్నటువంటి పెద్దలు, రెడ్డి ఐక్య వేదిక కానీ ఓసీ సంక్షేమ సంఘానికి వెంకటరమణ నాయుడు గారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తూ, తను మాట్లాడే ముందల తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు వెంపటి శంకరయ్య గారిని వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాచం సుష్మా గారిని వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తూ మామూలుగా సంతోష్ రెడ్డి గారు కానీ చంద్రారెడ్డి గారు కానీ ఎన్నోసార్లు రిజర్వేషన్స్ కావాలి మనకు అని అడిగితే అది కాని పని. రాజకీయ నాయకులు అనే ఏ వ్యక్తి అయినా, నాతో సహా, అందులో వేలు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక్క కులానికి, ఒక్క అగ్రవర్ణాలకి రిజర్వేషన్ తీసుకొస్తే మిగతా అందరితో సమస్య వస్తుందని ఎవరు ముందుకు రారు అని నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కానీ నిజంగా ఇవాళ ఆ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అగ్రవర్ణాల గురించి ఆలోచించి రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది నా భూతో నా భవిష్యత్. ఇంకొకసారి ఇలాంటి నిర్ణయం తీసుకునే ధైర్యం ఉన్న రాజకీయ నాయకులు నాకు తెలిసి ఇక ముందు రారు, ఇంతకుముందు లేరు. అట్లాంటి పరిస్థితుల్లో నమ్మశక్యం కానీ రిజర్వేషన్ని కనీసం కలలో కూడా ఊహించుకునడం కానీ నిజానికి మన ముందుకి వస్తుందని కానీ నేను ఎన్నాడూ అనుకోలేదు. కాబట్టి సదా జీవితాంతం నరేంద్ర మోడీ గారికి అగ్రవర్ణాల తరపున రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. వేదిక పైన ఆసీనులైన పెద్దలు, వేదిక ముందు ఆసీనులైన పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మన స్వతంత్ర భారతావనిలో మొట్టమొదటిసారిగా అగ్రవర్ణ పేదలను గుర్తించడం, వారికి 10% రిజర్వేషన్ కల్పించడం, ఈరోజు ఈ సభ జరుపుకోవడం, వారిని ఈ రకంగా సన్మానించుకోవడం చాలా ఆనందదాయకం. ఎంతో ధైర్యంగా మొట్టమొదటిసారి బిల్లు పెట్టిన క్యాబినెట్ తీర్మానమైన 2 రోజులకే ఆ బిల్లుని పార్లమెంట్లో ఆమోదం పొందడం అనేది మన స్వతంత్ర భారతావనిలో మొట్టమొదటిసారి జరిగింది. వారికి కేంద్ర ప్రభుత్వంకి
నరేంద్ర మోడీ గారికి మనం ఖచ్చితంగా రుణపడి ఉన్నాం. వారి రుణాన్ని మనం ఖచ్చితంగా తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. వారికి, కేంద్ర ప్రభుత్వం వారికి, మోడీ గారికి, ఈ కృషి చేసిన పెద్దలందరికీ మా బ్రాహ్మణ సంఘాల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మిత్రులారా, అందరికీ నమస్కారం. జనవరి 8, 9 తేదీలను మన జీవితంలో మర్చిపోయే రోజులు కావు. ఆ రోజే అగ్రవర్ణాల్లోనికి పేదల కోసమని అద్భుతమైన ప్రయత్నంతో మోదీ గారు మనకు రిజర్వేషన్స్ కల్పించారు. ఇప్పుడు మనం ఈ రిజర్వేషన్ రాగానే అందరూ ఏమంటున్నారు, ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి ఎందుకయ్యా అంటున్నారు. ఇది ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి కాదు, అగ్రవర్ణాలకు కాదు, అగ్రవర్ణాల్లోని పేదలకే. ఈ విషయం తెలియనంత వరకు ఈ గందరగోళం ఉంటుంది. 49.5% వాళ్ళకు ఉంటే 10% మనకే. ఒక్క 10%, అది వాళ్ళ కోటాలో కాదు, మన ఓసీ కోటాలోనే, అంటే జనరల్ కేటగిరీలోనే మనకు 10% వస్తుంది. కాబట్టి మనకు వాళ్ళకు పోటీ లేదు. మనకు నీటి వాటా ఉంటే ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టుకుంటున్నట్టే మన వాటా మనకుంటే మన ఓసీలో 10%ను యూటిలైజ్ చేసుకోవడానికి వస్తుంది. మనం ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి పోటీ కాదు, ఎవరు ధ్వంసం కావాలని కోరుకుంటలేము. చదువుకొని ఉద్యోగాలు లేక ఇక్కడ రిజర్వేషన్ల బారిన బాధపడుతూ అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, దుబాయ్ అన్ని దేశాల్లోకి పోయి బాధపడుతున్న మన సోదరులందరూ ఇక్కడికి వచ్చే అవకాశం దొరికింది. వాళ్ళందరూ సముచిత రీతిలో సముచిత స్థానాల్లో ఉండడానికి ఈ 10% రిజర్వేషన్ మనకు పనిచేస్తుందని భావిస్తూ ఈ విధంగా చేసిన మోదీ గారికి, గడ్కరీ గారికి, వారి మంత్రివర్గానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సభా వేదికపై ఆసీనున్నటువంటి పెద్దలకు, ముందు ఉన్నటువంటి ఓసీ సంఘ మిత్రులందరికీ, పత్రికా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారములు. చాలా రోజులుగా అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదల కోసం రెడ్డి సంఘాల ఐక్యవేదిక కానీ, ఓసీ హక్కుల సంఘం కానీ అందరూ కూడా ఎక్కడికక్కడ ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు ఉద్యమాలను చేపట్టి ప్రభుత్వాన్ని మాలో ఉన్నటువంటి దశరథ్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ కూడా శాంతియుతంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా అనేక విధాలుగా మాలో ఉన్నటువంటి పేదలకు, పేద విద్యార్థులకు కానీ, పేద రైతులకు కానీ న్యాయం చేయాలని చెప్పేసి బహిరంగ సభల ద్వారా, పాదయాత్రల ద్వారా, ధర్నాల ద్వారా, రాస్తారోకోల ద్వారా ప్రభుత్వాన్ని విన్నవించడం జరిగింది. 4 సంవత్సరాల తర్వాత ఎన్నికలకు ముందుగా అన్ని ప్రభుత్వాలను కోరితే, అన్ని పార్టీలను, రాజకీయ పార్టీలను కోరితే రాష్ట్రంలో ఎన్నికల ముందుగా అందరూ కూడా మేనిఫెస్టోలో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, వైశ్య కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్ అయితే ముందుగానే ఏర్పాటు చేశారు. మరి వైశ్య కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్ సపరేట్గా ఏర్పాటు చేస్తామని అన్ని రాజకీయ పార్టీలు చెప్పడం జరిగింది. కానీ మనం ఊహించని విధంగా అందరూ రాజకీయ నాయకులకు చెప్పినచో ప్రతిసారి కూడా రిజర్వేషన్ అమలు చేయడం అనేటువంటిది జీవితంలో జరగనటువంటి విషయం అనే మాట. కళ వస్తుందనేది కామన్, కానీ ఆ కళ అనేది నేడు 10% రిజర్వేషన్తో నిజమైంది అనేది మాత్రం ఇది నిజం. ఆ నిజానికి మనమందరము మోడీ గారికి ప్రత్యేక అభినందనలు ఈ సభ ద్వారా, చప్పట్ల ద్వారా తెలియపరుస్తారని ఆశిస్తున్నాను. అదే మాదిరిగా మిత్రమా, 4.5 సంవత్సరాల పోరాటంతో, దాదాపు 5 సంవత్సరాల పోరాటంతో మనము దాదాపుగా అనుకున్నవన్నీ సాధించడం రాష్ట్ర ప్రభుత్వంతో, కానీ అమలు కావడం అనేది మాత్రం ఆగిపోయింది. అదే మన కేంద్ర ప్రభుత్వం గురించి మన కొట్లాటలో భాగంగా, పోరాటంలో భాగంగా ఈ రిజర్వేషన్ గురించి మనం పోరాడుతూనే ఉన్నాము. కానీ మనము
అనుకున్న దానికంటే తొందరలో ఆ 10% రిజర్వేషన్ కూడా కొన్ని రాష్ట్రాలలో అమలుపరచడం కూడా జరిగింది. దాన్ని మన రాష్ట్రంలో కూడా సాధ్యమైనంత తొందరగా అమలుపరచాలని ఆ మోడీ గారికి ప్రత్యేకంగా పదే పదే శిరస్సు వంచి పాదాభివందనలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కుదురుపాక గ్రామం బోయినపల్లి మండలం నుంచి రావడం జరిగింది. మేము హార్దిక్ పటేల్ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని కరీంనగర్ జిల్లాలో ఉద్యమాన్ని కుదురుపాక గ్రామం నుండి ప్రారంభించాము. కుదురుపాక గ్రామానికి ఒక విశిష్టత ఉంది. అది ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అత్తగారి గ్రామం. ఈ ఉద్యమాన్ని కూడా మేము అక్కడి నుండి ప్రారంభించి 57 మండలాలు మా కరీంనగర్ పాత జిల్లాలో ఉంటే ప్రతి మండలంలో మీటింగ్ పెట్టి అక్కడ కమిటీలు వేయడం జరిగింది. ఎందుకు వేశాం? మేమైతే మా ఉద్యమ కాలంలో ఒకటే చెప్తూ వచ్చాం, ఎప్పుడైనా కానీ ఉద్యమం ఎక్కడి నుండి వస్తుంది అంటే అణచివేత, దోపిడీ, దౌర్జన్యం నుండి వస్తుంది. మరి ఈ ఓసీలు ఎక్కడ అణచివేయబడతా ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ దోపిడీకి గురవుతూ ఉన్నారు అనేది మేము చెప్పడం, వారు మాతో సహకరించడం, కరీంనగర్ జిల్లాలో ఈ ఉద్యమం ఉధృతంగా నడవడం జరిగింది. తెలంగాణ జిల్లాలో మా కరీంనగర్ జిల్లా ప్రతి ఉద్యమంలో ముందుంటుంది. ఈ ఉద్యమంలో కూడా ఓసీల హక్కుల సాధనకై చేసిన ఉద్యమంలో కూడా కరీంనగర్ జిల్లా ఎప్పుడూ ముందే ఉంది. అది నేను కరీంనగర్ పాత జిల్లా అధ్యక్షునిగా మేము కేసీఆర్ వారి గారు కూడా తీసుకుపోవడం జరిగింది. అయ్యా, ఓసీల్లో కూడా పేదలు ఉన్నారు, మీరు తెలిసిన వారే, మీరు చెయ్యండి, మాకు మీరు చేయగలిగింది ఓన్లీ హక్కుల సంఘం దానిలో ఇవ్వడమే కదా, మేము రిజర్వేషన్ గురించి మిమ్మల్ని అడగడం లేదు, మీరు మాకు హక్కుల కోసం మీరైతే ఇక్కడ మా వాళ్ళకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అని చెప్తే వారు ఈ కొందరికి సోకైపోయిందా ఈ రిజర్వేషన్ అడుగుతూ బయలుదేరారు మీరు నలుగురు. ఇదేం పద్ధతి, ఓసీలకు రిజర్వేషన్ అని అనడంతో కూడా జరిగింది. మరి ఓసీలలో పేదలు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏందని వారిని అడిగినప్పుడు ఇచ్చారు, కార్పొరేషన్స్ ఇచ్చారు. ముందు ఇందులో విభజించి అది ఇవ్వడం అనంటే బ్రాహ్మణ కార్పొరేషన్ ఇచ్చారు, వైశ్యులది రెడ్డిలది మాత్రం మేనిఫెస్టోలో పెట్టారు, ఇవ్వలేదు ఇంతవరకు, అది అమలు కాలేదు. అందులో కూడా మా వెలుమలను అయితే మర్చిపోవడం జరిగింది. మా కులపోళ్ళకు ఉంటేంది లేకుంటేందిలే, నేను ఉన్నాను కదా అని గిట్ట కేసీఆర్ గారు అనుకున్నారేమో. మరి చాలా రోజుల నుండి మనం ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఆ ఉద్యమాలకు మన కష్టానికి ఫలితంగా దేశ ప్రధాని గారు మనకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈరోజు మనం అభినందన సభ ఏర్పాటు చేసుకున్నాం నరేంద్ర మోడీ గారికి. వాస్తవానికి మన అగ్రకులాలు అని చెప్పుకోబడ్డటువంటి అగ్రకులాల్లో పేదవారికి 10% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ప్రధాని గారికి మన జన్మల రుణపడి ఉంటామని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో ఎన్నోసార్లు సవరణ చేశారు రాజ్యాంగాన్ని, కానీ ఓసీల కోసం, మన ఓసీలో ఉన్న పేదల కోసం ఒక చిన్న సవరణ చేయడానికి గజగజ వణికిన రాజకీయ పార్టీలు ఎవరిని లెక్క చేయకుండా మరి మనకు 10% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ప్రధాని గారికి పాదాభివందనాలు చేస్తూ, ఎందుకంటే మన జీవితాంతం అతనికి రుణపడి ఉండాలని, మరి అలాంటి ఒక వ్యక్తి మనం చూస్తున్నాం. ఇవాళ ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీని ఏ రకంగా అయితే పొడుగుతున్నారు, ఆ పొగడతలు మనం చూస్తున్నాం. కానీ మన దాకా వచ్చే వరకు మనం దాన్ని లెక్క చేయకుండా పోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం నిజంగానే ఇప్పటివరకు పెద్దలు చెప్పినట్టుగా మనం పూలమాలలతోనో సత్కారం చేయడం కాదు, మన ఆయుధం ఓటు ద్వారా మరొక్కసారి కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చి 10కి 10 ఇంకా మనం పెంచుకునే ప్రయత్నం చేద్దామని నా యొక్క ఆశయం. మీ అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మరి మనం ఒక పండగ వాతావరణం, అతి ముఖ్యమైన పండుగ చేసుకునే విధంగా ఇక్కడ మనకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మరి అగ్రవర్ణాలలోని పేదలు ఎంత నలిగిపోతున్నారంటే గ్రామీణ ప్రాంతాలలో అందరికీ తెలిసిన విషయాలే, కానీ ఇన్ని సంవత్సరాలు ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం అగ్రవర్ణాలలోని పేదలకు 10% రిజర్వేషన్ కల్పించిన సందర్భంగా మేము కూడా అన్న సంతోష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 3 సంవత్సరాల నుంచి మా హాలియా సెంటర్లో అన్ని కుల సంఘాలతోటి, అన్ని ఆర్య వయసులు కానివ్వండి, ఎల్మ కానివ్వండి, కమ్మ కానివ్వండి, రెడ్డి కానీ అందరితోటి మేము ఉద్యమం చేసుకుంటూ మేము నిన్న కూడా మోడీకి మేము పాలాభిషేకం చేస్తుంటే అసలు ఒక 10 మంది 50 మంది అనుకున్న వాళ్ళం ఒక 200 మంది పావుగంటలో తయారై ఆ మోడీ మాకు చెప్పలేదండి మేము కూడా వచ్చేటోళ్ళం కదా అనేటట్టు
అన్ని అగ్రవర్ణ పేదలు ఆ విధంగా జరగడం ఉంది. కాబట్టి దయచేసి అవకాశం కల్పించిన మా అందరికీ మనం ఇక ముందు కూడా అగ్రవర్ణాలను పేదలకు అందరం కూడా అండా ఉండి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసే విధంగా కొట్లాడి అన్న సంతోష్ రెడ్డి గారి నాయకత్వం మనం పనిచేసే విధంగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క అవకాశం కల్పించినందుకు ఈ 10% రిజర్వేషన్ కల్పించిన నరేంద్ర మోడీ గారికి మనం రుణపడి ఉండి మరో అంబేద్కర్ లాగా అన్న చెప్పింది ఇప్పుడే ఆ విధంగా మనం పనిచేయాలని కోరుకుంటూ నాకు అవకాశం పెద్దలకు నమస్తే. జై రెడ్డి, రెడ్డి సంఘాల ఐక్యత, అగ్రవర్ణాల ఐక్యత. జై జై గోమాత. మనము నరేంద్ర మోడీ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపవలసిన సందర్భం వచ్చింది. అగ్రవర్ణ పేదల్లో నేను ఒక బ్రాహ్మణుడిగా ఎలాంటి గుంట భూమి లేకుండా ఒక తెల్ల రేషన్ కార్డు సాధించడానికి 5 ఏళ్ళు పట్టింది. అంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత. అంతకుముందు నీ క్యాస్ట్ ఏంటి, ఓసీలో ఏంటి, బ్రాహ్మణతో నీకు వైట్ కార్డు లేదు కాదు, తెల్ల కార్డు తీసుకో అన్నాడు. తర్వాత మా గ్రామం పక్కనే ఉద్యమం ప్రారంభమైంది. అక్కడికి వచ్చినటువంటి 50 మందిలో ఎస్ఐలు సిఐలు చూసి మీరేం చేస్తే ఈ ఉద్యమాలు, ఇది కాదు, టైం వేస్ట్ చేయకండి, ట్రాఫిక్ ఆపకండి కాదు అన్నారు. అయినా మా వాళ్ళని పురుషోత్తమరావు గారు, తర్వాత తిరుపతి రెడ్డి గారు, ఇంకా అక్కడ ఉన్న స్థానిక ఓసీ మిత్రులందరూ పోతుంటే మిగతా కులాలు అంతా కూడా ఏదో సాధిస్తారట అన్నారు. కానీ వాళ్ళలో కలగానే ఉన్నది సాధించకపోవడం. మనలో కళ నిజమైంది ఈనాడు. అందుకని మోడీ ప్రభుత్వానికి మనందరం కూడా సహకరించి వారికి కృతజ్ఞత తెలుపుకోవాలి. ఎక్కడ చూసినా కూడా జాతీయ పండుగలలో మీరు చూస్తూనే ఉన్నారు, అంబేద్కర్ ఫోటో పెట్టుకోవడం, భరతమాత ఫోటో పెట్టుకోవడం అందరి ధర్మం. కానీ ఎప్పుడో ఇచ్చిన వాళ్ళు అక్కడ ఎస్సీ అనగానే, ఎస్టీ అనగానే అందరూ వచ్చేస్తున్నారు. కానీ మనం కోరింది ఏంది, కేవలం మన యొక్క అగ్రవర్ణాల్లో కేవలం పేదలం మాత్రమే కోరినాం. అందుకని అటువంటి పేదల దాన్ని ఇచ్చినందుకు మనకు మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అందరం కూడా వారికి కృతజ్ఞతాభివందనములు. జై శ్రీరామ్, జై జై గోమాత. వారికి సుస్థిర పాలన సిద్ధిరస్తు. రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అలాగే భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ కన్వీనర్గా ఉన్నారు, వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఐక్యవేదిక సభా అధ్యక్షత వహిస్తున్న సంతోష్ అన్న గారు మరియు స్టేజ్ మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నితిన్ గడ్కరీ గారు, రవాణా శాఖ మంత్రి గారు, మరియు స్టేజ్ మీద ఉన్న పెద్దలు, స్టేజ్ మీద ఉన్న పెద్దలు, మీడియా మిత్రులు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుస్తూ, నేను సుతా ఒక వెలుమ బిడ్డగా పుట్టినా, అయినా నేను వెలుమ బిడ్డ పుట్టినందుకు ఒక్కొక్కరు మనం మీ వెలుమ వాళ్ళు ఇట్లా ఉంటారా అని చెప్పి మనం కించపరిచిన మనోధైర్యం కోల్పోకుండా ఏనాడో ఒకనాడు అవకాశం వస్తుందని చెప్పి మనం ఎన్ని ఉద్యమాలు చేసినా ఉద్యమాలు తక్కువ కావచ్చు. నరేంద్ర మోడీ గారు పేదలంటే ఒక అన్నిట్లలో ఉన్నారు, అలా వెలుమ రెడ్డిలలో సూత ఉన్నారని చెప్పి ఇవాళ 70 సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తే ఇవాళ 10% రిజర్వేషన్ ఇచ్చి మనం కల్పించినందుకు ఎప్పుడు నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క క్షణాన ప్రతి ఒక్క కులానికి మతానికి ఆలోచించే వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ గారు. ఒక కులము మతం అనేది కాకుండా ప్రతి ఒక్కటి ఒక రెడ్డి రావులను ఈ రోజు వరకు ఏ ఒక్క ప్రభుత్వాలు ఆలోచించలేదంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆలోచించిందంటే వారికి మనం ఎంత రుణపడి ఉండాలనేది మన ఆత్మస్థైర్యంతో వారికి ఒకటి ఎప్పుడు ఓట్లతోటి కాకుండా ఇప్పుడు మనం అందరికీ ఓట్లు వేసాం. మరొక్కసారి వారి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మన ఐక్యవేదిక ఇంకున్న డిమాండ్స్ను పరిష్కరించుకొని మనం చూద్దా వాళ్ళ దాంట్లో కలిసి మనం ఒక రాజ్యాంగబద్ధంగా పోదామని చెప్పి ఈ ఐక్యవేదిక నేను కోరుకుంటూ మరొక అవకాశం నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారు అందరూ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు. ఐక్యవేదిక సభకు వచ్చేసినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా సంతోష్ రెడ్డి గారికి, సత్యనారాయణ మూర్తి గుప్తా గారికి, తదితర పెద్దలందరికీ కూడా వచ్చేసినందుకు సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు గత 70 సంవత్సరాల నుండి కూడా ఓసీలంటే అణగబడగడము, వారికి ఎక్కడ కూడా ప్రాధాన్యతనివ్వకుండా ఓసీలంటేనే తొక్కేయడం జరిగే రోజుల్లో మన ప్రధానమంత్రి మోడీ గారు మనకు 10% ఓసీలకు రిజర్వేషన్ ఇచ్చారంటే అది ఎంతో సంతోషించవలసిన విషయంగా మనం అందరం కూడా భావించి మన ప్రధానమంత్రికి మనం ఎనలేని సేవలు అందిస్తూ ఆయన కొరకు మనం పాటుపడాలని నేను సభాముఖంగా మీ ఓసీలందరికీ కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ తెలంగాణలో రెడ్డిల యొక్క బతుకులు చాలా హీనంగా తయారయ్యాయి. కొన్ని కుటుంబాలు చూస్తుంటే బీదరికంలో ఉంటూ
వారి యొక్క పిల్లల యొక్క జీవితాలు బాగుపరుచుకోలేని పరిస్థితుల్లో ఈ రెడ్డి సమాజం ఉన్నదంటే మనం ఎంతో సిగ్గుపడవలసిన అవసరం ఉంది. కొందరు రెడ్డిలు తమ కూతురు పెళ్లి చేయాలంటే కూడా అప్పు సప్పులు చేసి కూడా పెళ్ళిళ్ళు చేయని పరిస్థితుల్లో ఈ రోజులో ఈ రెడ్డి సంఘంలో ఉన్నారంటే నిజంగా బాధపడవలసిన విషయాన్ని మనం తెలియజేస్తున్నాను. కొన్ని గ్రామాలు చూస్తుంటే ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అక్కడ ఓషులు కనబడడం లేదు, యువకులు కూడా లేరు. అంత యువకులందరూ కూడా మన ఇక్కడ రిజర్వేషన్ లేకపోవడం వలన, జాబులు సరిగా దొరకకపోవడం వలన వాళ్ళు వివిధ ప్రాంతాలకు అంటే హైదరాబాద్కో, బెంగళూరుకో, బొంబాయో ఇతర దేశాలకు వలస పోవడము, బతుకు తెరువు కొరకు పోవడం చూస్తుంటే బాధ కలుగుతుంది. ఇప్పుడైతే పల్లెటూళ్ళు ఏ పల్లెటూరులో చూసినా కూడా 10-20 మంది యువకులు కనపడడం లేదు. అంతా ఎస్సీ, బీసీ, ఎస్టీలకే రాజ్యం అన్నట్టు వాళ్ళదే జరుగుతుంది. కాబట్టి దయచేసి మనంతా కష్టపడుతూ మన పిల్లల్ని బాగా చదివించుకుంటూ ఈ ప్రధానమంత్రి మన కొరకు ఇచ్చాడంటే జీవితకాలం ఆయన కొరకు మనము త్యాగం చేస్తూ ఆయనను రుణపడి ఉన్నామని సభముఖంగా తెలియజేస్తూ ఆయన కొరకు మనము అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా మోడీని తలుచుకుంటూ మోడీనే గెలిపించాలని కోరుకుంటూ సభముఖంగా అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దశరథ రాష్ట్ర ప్రభుత్వం కూడా కళ్యాణ లక్ష్మి తీసుకుంటారు, మన వాళ్ళు అందరూ కూడా ఉన్నారు, అంత ఇబ్బంది ఏం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచిగా అవకాశం కల్పించింది. గీతామూర్తి గారు మాట్లాడాల్సిన విజ్ఞప్తి. వేదిక పైనున్న ఓసీ సంక్షేమ సంఘ పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన సోదరిమణులందరికీ, మీడియా మిత్రులకి నా యొక్క నమస్కారం. ఇంతకుముందు వక్తలందరూ మాట్లాడినట్టే గత 70 సంవత్సరాలుగా ఓసీలందరూ కూడా, ఓసీల్లో ఉన్న బిలో పావర్టీ లైన్ అందరు కూడా కనీసం తినడానికి తినే స్థితిలో కూడా లేకపోయినా చిన్న చిన్న జీవనోపాధి చేసుకుంటూ బ్రతకాల్సిన పరిస్థితి ఉన్నా అభిమానంతో, ఎందుకంటే అటు అడగలేరు, ఇటు పెట్టలేరు, ఎక్కడికక్కడ లోపల మగ్గిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా మా బ్రాహ్మణులకు సంబంధించిన విషయం తీసుకున్నట్టయితే అర్చక వృత్తి కానీ తీసుకుంటే దాంట్లో కనీస వేతనాలు లేక ఎక్కడెక్కడైనా చిన్న చిన్న గుళ్ళలో పూజలు చేసుకుంటే అది పూర్తిగా కుటుంబానికి సరిపోలేక, పిల్లల్ని చదివించలేక, లేకపోతే ప్రతిదానికి ఎవరిని అడగలేక పూజారులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మా దాంట్లో ఉంది. అట్లాగే రోజువారీ ఏదైనా పని చేసుకొని బతుకుదామన్నా కూడా కులమేమో పెద్దది, పనులేమో చిన్నవి చేయలేము. ఇది కూడా అభిమానానికి అడ్డు రావడమా, లేకపోతే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో బ్రాహ్మణుల్లో ఉన్న బిలో పావర్టీ లేని కుటుంబాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నిటికి కూడా ఈ అభిమానం వల్ల కూడా కొంత దూరం చేసుకున్న పరిస్థితి ఉన్నది. ఎందుకంటే క్యూలో వెళ్ళి నిలబడితే మీరు పెద్దోళ్ళు, మీరెందుకు తీసుకుంటున్నారు అనే పరిస్థితి. వైట్ రేషన్ కార్డా రాదు, పింక్ కార్డే. ఏదైనా పథకాలు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో లేకపోతే ఇంకో చోటుగా పోయి ఏదైనా స్కీమ్ని అప్లై చేసుకుందామంటే మీకేమైంది, మీకేం తక్కువైంది, మంచిగా ఉన్నారు కదా, ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి సందర్భంలో ఎవరు ఏమి అడగకుండానే మన కష్టాలన్నీ తీర్చడానికి అన్నట్టుగా మోదీ గారు ఆర్థికంగా వెనుకబడిన మన కులాల వాళ్ళందరికీ కూడా 10% రిజర్వేషన్స్ ఇచ్చి మనందరికీ చాలా మంచి మేలు చేశారు. దీన్ని మనందరం కూడా ఇక్కడ ఇట్లా మీటింగ్లు పెట్టుకున్నట్టే ప్రతి చోట కూడా మనం మీటింగ్లు పెట్టుకొని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏం చేస్తున్నారన్నది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. దీనికి ఎలిజిబుల్ ఎవరున్నారో వాళ్ళు అప్లై చేసుకోవాలంటే ఇటువంటి సభలు ప్రతి జిల్లా స్థాయిలో జరగాలని చెప్పేసి మనం అందరం కూడా కలిసి నిర్వహించుకోవాలని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నా. అట్లనే మనకు సంబంధించిన విద్యా ఉద్యోగ కోటాలకు సంబంధించిన దాంట్లో కూడా కాస్ట్ సర్టిఫికెట్లు ఏవైనా ఉంటే కూడా మనం అందరం కూడా అలర్ట్ కావాలి, అప్లై చేసుకోవాలి. మన పిల్లలందరూ కూడా అన్ని చోట్ల ఎక్కడెక్కడ ఎలిజిబుల్ ఉన్నారో అక్కడ ఎలిజిబుల్ అయ్యే చోట్ల మనం విధిగా మన వాళ్ళకి వచ్చేటట్టు మనం ప్రయత్నం చేసుకోవాలని చెప్పేసి తెలియపరుస్తున్నా. ఇంత మంచి అవకాశం కల్పించిన మోదీ గారికి ఖచ్చితంగా మనం అందరం రుణపడి ఉంటాము, కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదిక నుండి ధన్యవాదాలు తెలియపరుస్తూ నమస్కరిస్తూ ముగిస్తున్నాను. వేదికపై ఉన్న ఐక్య సంఘ ఓసీ ఐక్యంగా పెద్దలకు, సమావేశానికి వచ్చినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మిత్రులందరికీ మరియు
ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ మా పెద్దపల్లి చిరు తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, మనం ఓసీ సంఘాలు పేరుకే కానీ ఓసీ సంఘాలలో ఎన్నో అవస్థలతో ఎన్నో అట్టడుగు వర్గాలు ఉన్నాయి. పేరుకు రెడ్డే కానీ కనీస జీవనం లేని ఎంతోమంది ఉన్నారు. పేరుకు వయసుడే కానీ చాలా అట్టడుగు వర్గాలు ఉన్నారు. ఏ కులానికి సంబంధించింది కాదు. మనం అడిగింది న్యాయమైన కోరిక. అయ్యా, ఓసీ సంఘాల్లో ఉన్న ఆర్థికమైన వెనుకబడిన తరగతుల వారికి, అట్టడుగులో ఉన్నవారికి, అర్హత ఉన్నవారికి మనం అవకాశం ఇవ్వని ఎన్నోసార్లు ప్రాధాయపడ్డాం. దానికి ధీటైన మెరుగైన నాయకుడు ధైర్యంగా 10% కేంద్రంలో ప్రకటించి ఎన్నో విధాల ఒత్తిళ్ళు వచ్చినా కానీ, సుప్రీంకోర్టు పోయినా కానీ ఆ రిటర్ను కొట్టేసి మనకు 10% ఇచ్చినందుకు మరోసారి ప్రధానమంత్రి గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మన భారత ప్రధాని మన నరేంద్రునికి అభినందన సభ ఏర్పాటు చేసిన సందర్భంగా వచ్చేసినటువంటి ఓసీ బంధువులకు, స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ పాదాభివందనాలు. అయ్యా నరేంద్రుడా, ఎవరు కూడా ఊహించని రకంగా 2018 సంవత్సరం నీ పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోగాక. ఈ దేవుడు నిన్ను ఆయురారోగ్యంలో ఉంచుగాక. ఎందుకంటే అనేక మంది నా బీద బిడ్డలు అగ్రవర్ణాల వారు కూటికి లేక, తిండికి లేక, పెళ్ళిళ్ళు చేయక పట్టభద్రులైనటువంటి అగ్రవర్ణాల వారు అత్యధిక మార్కులు సాధించి ఆత్మహత్య చేసుకున్న గోస విని మోసం చేయుచున్న ఈ రిజర్వేషన్కు మాకు 10% రిజర్వేషన్ కల్పించిన నరేంద్రుడా, నీకు పాదాభివందనాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై నరేంద్ర. ఓసీ సంక్షేమ సంఘం అభినందన సభ అధ్యక్షత వహించిన గుప్తా గారికి, వేదికపై ఉన్న పెద్దలు, వేదిక ముందున్న ఓసీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఓసీ వారికి ఇచ్చిన 10% రిజర్వేషను మనందరికీ సంతోషకరంగా ఉంది. మరి ఈ కార్యక్రమం దీన్ని ఇచ్చేసినందుకు మనము మోడీ తరఫున మన కేంద్ర మంత్రి గడ్కరీ గారికి సత్కారం చేయుటకు ఇక్కడికి వచ్చిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఇందరితో సమావేశం ముగిస్తున్నాను. ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సంతోష్ రెడ్డి గారు మరియు వేదిక నిర్వహించిన పెద్దలందరూ, ఇక్కడికి వచ్చిన ఓసీ సంఘం మిత్రులందరికీ నా అభివందనాలు. ఎన్నో ఏళ్ల సంది మన రెడ్డి ఓసీ సంఘాలల్లో ఈ రిజర్వేషన్లతోటి వెనుకబడి ఉన్న ఈనాడు కల్పించిన నరేంద్ర మోడీ గారికి అభివందనాలు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల సంది మన పిల్లలు కానీ మనం కానీ ఈ రిజర్వేషన్ల వల్ల ఎంతో అన్యాయం జరుగుతున్నది. మనకు 10 సంవత్సరాలు రిజర్వేషన్ పెట్టి ఈ 70 సంవత్సరాల సంది ఈ రిజర్వేషన్ల కింద అగ్రకులాలని అనగబెట్టి ఈ వాళ్ళు పొందుతున్న సౌకర్యాలని ఈనాడు నరేంద్ర మోడీ గారు మనకు కల్పించడం ఈ చాలా సంతోషం, చాలా అభినందనీయం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సభాధ్యక్షులు కాచం సత్యనారాయణ గుప్తా గారు మరియు వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ సమావేశానికి విచ్చేసిన మిత్రులు, సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎంతోమంది ఈ రిజర్వేషన్ గురించి మాట్లాడడం జరిగింది, వారి ఆవేదన తెలపడం జరిగింది. నేను ఒకే మాటలు చెప్పాలంటే, నరేంద్ర మోదీ గారు ఈరోజు రిజర్వేషన్లే కాకుండా ప్రతి వర్గాన్ని కూడా అందరినీ సమతుల్యంగా తీసుకుపోవాలని చెప్పేసి, ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో ఉంచాలని చెప్పేసి ఎంతో కష్టపడి చేస్తున్నందుకు వారికి మనందరం కూడాను తోడ్పాటుగా ఉండేసేసి భారతదేశ అభివృద్ధికి, మన రాష్ట్ర అభివృద్ధికి అందరం కూడాను చక్కగా తోడ్పడాలని చెప్పి తెలియజేసుకుంటూ, సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటూ నరేంద్ర మోదీ గారు చేస్తున్న కార్యక్రమాలకి మనందరం కూడాను తోడ్పాటుగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ కూడాను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కనీస కర్తవ్యం మనకి ఈ సందర్భంగా మనం కృతజ్ఞత అభినందన తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సమావేశాన్ని దిగ్విజయపరిచిన నిర్వాహకులందరికీ కూడాను కృతజ్ఞత అభినందన తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. ఈ వేదికను రంగించినటువంటి యొక్క పెద్దలకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. 70 సంవత్సరాల ఈ నిరీక్షణకు
ఓసీ అంటేనే అనగదొక్కబడ్డటువంటి ఒక దానికి ఈరోజు మనం ఎన్నో కలలు కన్నటువంటి ఒక సహకారాన్ని మన ముందుకు తీసుకొచ్చినటువంటి ఒక నరేంద్ర మోడీ గారికి మనం ఈరోజు ఎంతో రుణపడి ఉన్నాం. భవిష్యత్తులో కూడా నరేంద్ర మోడీని మనం ఆయనకు మద్దతు తెలిపి మనం ముందుకు తీసుకువస్తే మనం ఖచ్చితంగా మనం అనుకున్నవి సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యొక్క పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మోడీ దేవోభవ అయ్యాడు మనకు. ఏ విధంగా అంటే 70 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర ప్రజాస్వామ్య దేశంలో ఏ పార్టీ కూడా ఓసీలు కానరాలేదు. ఓసీల ఓట్లే కావు. ఓసీలను పట్టించుకున్న నాదుడే లేడు, లీడర్ లేడు, పార్టీ లేదు. ఓసీలను గుర్తించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. రెడ్డి, వెలమ, వైశ్య, బ్రాహ్మణ ఈ విధంగా పేర్లకే పెద్ద కులాలు. కానీ ఈ కులాల లోపట ఆటోలు నడిపే వాళ్ళు ఉన్నారు, చెప్పులు కుట్టే వాళ్ళు ఉన్నారు, రకరకాల హోటల్లో పనిచేసేవారు ఉన్నారు. వారిని ప్రభుత్వాలు కాదు మన తోటి సోదరులు కూడా పట్టించుకోపోయేది వాళ్ళ బీదరికాన్ని చూసి. ఇలాంటి బీదరికాన్ని నరేంద్ర మోడీ గారు గుర్తించి మనకు 10%తో ఏమవుతుందని కొందరు గుసగుసలాడుతున్నారు. ఇది విత్తనం మాత్రమే. విత్తనం వేసేటోడే గొప్పోడు, దాన్ని నడిపించేవాడు తర్వాత వరుసలో వస్తాడు. దీన్ని అగ్రవర్ణ పేదలకు మాత్రమే అని చెప్తున్నారు. దయచేసి మన అగ్రవర్ణాలు కూడా మన పేదలకు అవకాశం ఇవ్వాలి. ఇప్పటి నుండే ఈబీసీ అప్లికేషన్లు పెడుతున్నారు మన దాంట్లో కొందరు. దయచేసి అలాంటి పొరపాట్లు చేయకండి. వచ్చిన అవకాశాన్ని దయచేసి మన తోటి పేద ఓసీలకు అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకు చిన్న వినపము, మన దాంట్లో ఉన్న ధనవంతులు కూడా ఉన్నారు. వాళ్ళు పేదలను గుర్తించి వాళ్లకు వెన్నుదన్నుగా ఉండి వాళ్ళకి ఏ విధంగా ఓసీ రిజర్వేషన్ వస్తుంది, ఎలాంటి సర్టిఫికెట్ కావాలి, ఎక్కడ పోతే పని అవుతుంది, దయచేసి గైడ్ చేయండి అని చెప్తున్నాను. వైశాఖల సాధన సమితి ఏర్పడి 6 నెలలు అవుతున్నది. 6 నెలల కాలం నుండి మేము కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రతి పార్టీ అధ్యక్షుని కలిసి అయ్యా మా వైశ్యులము పేరుకే వైశ్యులము కానీ మేము పేదరికానికి కాదు, మా దాంట్లో కూడా పేదలు చాలామంది ఉన్నారు, మాకు రిజర్వేషన్ల కంపల్సరీ కల్పించాలి, మాకు ఎలాంటి కార్పొరేషన్లు వద్దు, కార్పొరేషన్ల పదవులు వద్దు, మాకు రిజర్వేషన్లు కావాలని ప్రతి ఒక్కరికి కూడా కలవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మన అధ్యక్షుడు లక్ష్మణ్ గారిని కూడా కలవడం జరిగింది, వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది. అవన్నీ మనోహర్ రెడ్డి గారు వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నారు. పరిచితమే. ఈ అవకాశాన్ని ఇచ్చిన సత్యన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన ఓసీ మిత్రులందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలి. నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం. ఓసీ బంధువులందరికీ, సభకి విచ్చేసిన ఓసీ బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ స్వాగతం. ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నా అండి. మన జీవితాలన్నీ చీకట్లో ఉంటే ఒక చిన్న వెలుగులాగా 10% రిజర్వేషన్ ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు ఈ వేదిక ద్వారా తెలిపినందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞత. సభాధ్యక్షులు అందరికీ, సభ మీద ఉన్న అందరికీ నమస్కారాలు. వచ్చిన మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు 10% రిజర్వేషన్ కల్పించిన మన నరేంద్ర మోడీ గారికి మనందరి తరఫున మా యొక్క పాదాభినందన తెలుపుతూ, ఈ చేసినందుకు ఎప్పటికీ ఎల్లకాలం యాదగుంచుకోవాలి. మళ్ళీ ఒక బారి కూడా నరేంద్ర మోడీని మనం గెలిపించుకుంటే మనకి ఇంకా అవకాశాలు వేరే ఉంటాయి. అందరికి కూడా మనందరికి కూడా పుట్టబోయే పిల్లలకు కూడా అవకాశం. కాబట్టి ఇది మరొక ఛాన్స్ ఇప్పియాలి, నరేంద్ర మోడీని గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం. జై భారత్, జై భారత్. మన కింది స్థాయికి ఎవరైతే అంటే మన కింద కులాలు ఉన్నాయో అంటే బీసీ, వాళ్ళని దయచేసి వాళ్ళని మనం తక్కువ చేయట్లేదు. కాకపోతే వాళ్ళను మనం ఎట్లా మన కన్నబిడ్డలాగా చూసుకున్నాం. ఎవరైనా ఈ ఓసీ వర్గానికి చెందిన వారు ఎవరైనా వాళ్ళను కన్నబిడ్డలాగా చూసుకున్నాం మనం. అయితే ఇప్పుడు ఏమైంది అంటే మన లోపట్ల ఎవరైతే ఉన్నారో ఓసీలో
ఓసీకి చెందిన వాళ్ళు. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్స్ చాలామంది ఉన్నారు. అంటే చాలా చిన్న కింది స్థాయిలో సర్వర్లుగా ఓటర్ సర్వర్లు కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి. అంటే అట్లాంటి వాళ్ళ కోసం మన ఓసీ వర్గానికి చెందిన నాయకులు ఇప్పటివరకు ఏమీ చేయలేదు. ఒక బీసీ వర్గానికి చెందిన నాయకుడు మనకు మంచి అవకాశాన్ని కల్పించినాడు. ఆయన 10% 10% రిజర్వేషన్ అంటే ఇది ఇక్కడితో ఆగిపోదు. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్స్ అండ్ ఫార్వర్డ్స్ అని ఫ్యూచర్లో ముందు ఆ స్థాయికి చేరుకుంటుంది ఖచ్చితంగా. అంటే 50 ఏదైతే 50% రిజర్వేషన్స్ ఉన్నాయో కులాలకు, అట్లా కాకుండా ఈ ఫార్వర్డ్స్ బ్యాక్వర్డ్స్ అనేది కులాల్లో కాకుండా ఎకనామికల్గా అట్లా అయినాడు మనం అందరం బాగుపడతాం. ఖచ్చితంగా మన కింది స్థాయిలో ఉన్న మన కుల బాంధవులు అందరూ బాగుపడతారు. మనం ఆ బీసీ నాయకుడు ఎవరైతే మనకి ఈ అవకాశం కల్పించినారో ఆయనకు సర్వ విధాల మనం ఆయనకు ఎల్లవేళలా మనం ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్గా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ కోరుకుంటూ ముగిస్తున్నాను. మాది కామారెడ్డి. నేను ఆర్యవైశ్యుని. సమాజంలో ఎంతగా చీడపురుగులాగా చూస్తున్నారంటే ఓసీ అంటే అంతగా చూస్తున్నారు. అటువంటి వాళ్ళకు మనకు రిజర్వేషన్ కల్పించారంటే నిజంగా నరేంద్ర మోడీ గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనలో ఓసీ అనేది గుర్తించి ఒక సంఘం అనేది పెట్టిన సంతోష్ రెడ్డి గారిది కూడా కామారెడ్డి, దానికి కోశాధికారిగా వివరిస్తున్న విశ్వం గారిది కూడా కామారెడ్డి. దానికి అగ్నికి ఆహుతి తోడైనట్టు కాచమన్న కూడా తోడై ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నాడు. దయచేసి మీది హైదరాబాద్ అన్న, అందుకని చెప్పిన దయచేసి ఓసీ సంఘం నుంచి ఏ కాల్ ఇచ్చినా వెంటనే స్పందించి అందరూ కూడా ప్రోగ్రాంలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరూ నాయకులందరికీ, ప్రజలకు, మన రెడ్డి సోదరులు సోదరీమణులందరూ కూడా ధన్యవాదాలు. ఈరోజు అభినందన సభ ఏర్పాటు చేయటం చాలా ఆనందంగా ఉంది. ఇంతకాలం పేదలకు రెడ్డిల్లో ఉన్నంటే అగ్రవర్ణాలు అని చెప్పి మనల్ని చీదరించుకున్నటువంటి ఈ సమాజంలో మనలో కూడా పేదలు ఉన్నారు, వారికి కూడా సీట్ల అవసరము, వాళ్ళు కూడా రిజర్వేషన్ అవసరమని గుర్తించిన నాయకుడు, ఒక గొప్ప నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. వారికి అభినందన సభ పెట్టడం చాలా గర్వకారణంగా ఉంది. అలాగే వారికి మనకింత పెద్ద కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఆయురారోగ్యాలతో జీవించాలని వారికి శుభాభినందన తెలుపుతూ నేను ముగిస్తున్నాను. బ్రహ్మరాజర్షిరత్నాడ్యాం వందే భారత మాతరం సర్వేషాం నరేంద్ర విజయతాం. అంటే కేవలం ఇక్కడ ఈ వేదిక మించి ఈరోజు నరేంద్ర మోడీ గారిని ఉద్దేశించి మాట్లాడడం అనేటువంటిదే కాదు, ఇక్కడ ఏదో ఒక అగ్రవర్ణానికి చెందినటువంటి వ్యక్తిగా మాట్లాడేటువంటి విషయం కాదు. కానీ ఈ వేదిక మీద మేము, వేదిక ముందు మీరు, మొత్తం మనమందరం కూడా ఐక్యం కావడానికి ముఖ్య కారణమైనటువంటి ఆ నరేంద్రుడికి నిజంగా విజయం దక్కింది అనేటువంటి మాటనే మనం ముందుగా చెప్పుకోవాలి. అలాంటి విజయ స్ఫూర్తితో మనందరినీ ఈరోజు నడిపించేటువంటి ప్రయత్నం చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక మాటని మీ ముందు దల్చాను. ఇక్కడ కేవలం ఏదో ఒక అగ్రవర్ణానికి చెందినటువంటి వ్యక్తిగానో లేకపోతే ఒక బ్రాహ్మణ సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తిగానో నేను మీ ముందట మాట్లాడడానికి రాలేదు. ఒక మీడియా సంస్థకు ప్రతినిధిగా మన అగ్రవర్ణాల్లో ఉండేటువంటి వారు ఏ విధమైనటువంటి కష్టాన్ని అనుభవిస్తున్నారో, వాళ్లకు ఉండేటువంటి నష్టాలు ఏ విధంగా ఉంటున్నాయో కళ్ళారా చూసినటువంటి వ్యక్తిగా ఆ యొక్క విషయాన్ని మీ ముందు విశదీకరించడానికి నేను ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రయత్నాన్ని చేస్తున్నాను. ముఖ్యంగా కూడా మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వరదవెల్లి అనేటువంటి ఒక కుగ్రామం. ఆ గ్రామంలో ఎక్కడ చూసినా కూడా రెడ్డిలు వెలుమలతో కూడా నిండి ఉండేటువంటి గ్రామంలో ప్రతిరోజు కూడా పాడి పంటలు చేసుకుంటూ వాళ్ళ యొక్క కాలాన్ని గడుపుతున్నటువంటి క్షణంలో వారు పడుతున్నటువంటి బాధలన్నింటినీ కూడా గమనించి ఇక్కడ ఎలాంటి ఉపాధి దొరకక గల్ఫ్ దేశాల బాట పట్టినటువంటి ఎంతోమంది గాథల్ని కూడా మన పాలకులకి అదేవిధంగా అధికారుల చెంతకి తీసుకుపోయి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే కలిగించాం. కానీ మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి నిధి, శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ఇప్పటివరకు కూడా మనం కనుగొనలేకపోయాం. ముఖ్యంగా మా నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చిన ప్రతి ఓసీ బిడ్డకు, ఆర్మూర్ ప్రాంత రైతులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చేసుకుంటున్నటువంటి సభ మనం ఎన్నో సంవత్సరాల నుంచి కలలుగంటున్న కళ, మనకి మన భావి తరాలకి ఉపయోగకరంగా ఉండేటువంటి యొక్క 10% రిజర్వేషన్ సాధ్యం కాదు అనుకున్న దాన్ని సుసాధ్యం చేసిన మన గౌరవ ప్రధాని మోడీ గారికి
మన రాష్ట్ర ప్రజల తరపున ఓసీ బంధువుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు ఒక్కసారి కరతాళ ధ్వనులతో చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేచున్న గౌరవ మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారికి మనం ఘన స్వాగతం పలికి భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత వచ్చేలా మన ఈ కార్యక్రమం చేపట్టినాము. దేశంలోని ఓసీ పేదలందరూ కూడా ఈరోజు సంతోషాలతో సంబరాలు జరుపుకుంటున్న వేళ ఇలాంటి నిర్ణయాలు కూడా చాలా చారిత్రాత్మకం. రానున్న రోజుల్లో నిరుపేద ఓసీలకు ఇంకొన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా నిరుపేదల ఓసీలను గుర్తించి మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ ఈ యొక్క ఓసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ నరేంద్ర మోడీ గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర కమిటీ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. పెద్దలకు తన ఉద్దేశంతో సంతోషించి అడిగితే కానీ అని చెప్పి అన్నాను. నేను ప్రోగ్రాంను మంచిగా చేసి ఆయన సంతోషంగా పోవాలి. రేపు మనకు ఇంకా చాలా పనులు తీసి పెట్టేది ఉందన్నది గడ్కరీ గారికి మరోసారి అందరి తరపు నుంచి నా తరపు నుంచి ధన్యవాదాలు. ఫ్యూచర్లో వాళ్ళకి వారింట ఉంటామని చెప్పి హామీ ఇస్తున్నాను. అభినందన సభకు విచ్చేసిన ఓసీ బంధువులందరికీ నమస్కారం. నేను రెండే విషయాలు చెప్పదలుచుకున్నా. అలనాడు మన పురాణాల్లో మన దేవతలు రామాయణ మహాభారతాల్లో కేవలం 12 సంవత్సరాల వనవాసాలు కష్టాలేగిచ్చిర్రు. కానీ ఈ అఖండ భారతావనిలో మన ఓసీలం 70 సంవత్సరాల నుంచి కష్టాలు ఎదుర్కొన్నాం. దానికి మొదటిగా స్పందించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అగ్రకులాల్లో ఉన్న పేదవారికి కూడా చాలా దీన స్థితిలో ఉన్నారు. అగ్రకులంలో ఉన్నారు 90% మంది పేదలని చెప్పి 10% చారిత్రక ఘట్టానికి పునాది పోసిన శ్రీ నరేంద్ర మోడీ గారికి ఒక ఓసీ బిడ్డగా పాదాభివందనం తెలియజేస్తూ, ఇలాంటి దీనితోనే కాదు అగ్రకులంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి కోసం 2015లో తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం చేస్తున్న పోరాటం నేటికి కొనసాగుతుంది. ఫ్యూచర్లో కూడా ఓసీల తరఫున ముందుండి కొట్లాడేందుకు తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం ఎప్పుడూ ముందుంటుందని మీకు సగర్వంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా ఐక్యవేదిక తరపున అభినందన సభ ఏర్పాటు చేయడం చాలా గర్వంగా ఉంది. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న మన ఓసీ సంఘం నాయకుడు కాచం సత్యనారాయణ గారికి ఈ ఓసీ బీసీలు మనకు రిజర్వేషన్ లేక గుర్తించక ఎటువంటి అన్యాయాలు అయినాయంటే దానికి ఒక కాచం సత్యనారాయణ ఉదాహరణ. ఒక నియోజకవర్గంలో మనమంతా రెడీ చేసి ఓసీలము ఆ టికెట్ మళ్ళా నువ్వు కాదయ్యా బాబు బీసీలకు ఇస్తామని బీసీలకు ఇచ్చి మొట్టమొదటగా తెలంగాణ ఉద్యమంలో అన్యాయమైన మొదటి ఓసీ వ్యక్తి కాచం సత్యనారాయణ. ఇస్తార్లు లేపి అన్నం పెట్టి అన్నం వండి పప్పు కూర చట్నీ లేకున్నా ఆయన ఎక్కడికి వెళ్ళో తెచ్చి ఏంది అది యాడికెళ్ళి తెచ్చినావు సత్యన్న మంచి మిత్రుడు మాకు నాకన్నా చిన్న ఆయన మంచి సత్యన్న యాడికెళ్ళి తెస్తున్నావు అంటే అరే మనకు తెలంగాణ రావాలా. నాకు అదే భార్యాభర్తలు ఇల్లు మొత్తం తిరిగి చేసి కూడా అంతా చేసిన తర్వాత అరే బాబు నీకు టికెట్ లేదురా భయ్ నువ్వు ఓసీవి ఆడ బీసీలు ఎక్కువ ఉన్నారు బీసీకి టికెట్ ఇచ్చి ఆ బీసీ ఇవాళ ఎమ్మెల్యే అయ్యిండు. ఇటువంటి పరిస్థితి ఏ పార్టీ డెవలప్ కావాలన్నా ఏ సంఘం డెవలప్ కావాలన్నా ఏ రాజకీయ పార్టీ డెవలప్ కావాలన్నా నాయకులు డెవలప్ కావాలన్నా కూడా ఫస్ట్ మనము ఓసీలే డెవలప్ చేస్తారు. దాని తర్వాత దొబ్బుకుపోయేదంతా బీసీలు ఇతర కులాల వాళ్ళు. ఎవరైనా బీసీలు ఉంటే కూడా కొందరు కోర్టులు వస్తారు వీళ్ళు ఏం చెప్తున్నారు ఇందామని వాళ్ళు ఇని ఎక్కడ చెప్తారు అక్కడ చెప్పినా కూడా మాకు బాధ లేదు. అటువంటి తరతరాల నుంచి మనం అన్యాయం అవుతూ పోతున్నాము. కానీ మొదటిగా మన ఓసీలను గుర్తించింది మొదటి వ్యక్తి ఎవరు తెలుసా మీకు రిజర్వేషన్లు ఇవ్వాలని? ఎవరు? పివి నరసింహారావు గారు. వారు అప్పుడు బిల్లు పెడితే ఈ బీసీలు అబ్జెక్షన్ చేసిండ్రు. ఇవాళ మన ఓసీ పిల్లలు ఫారెన్లో చదువుకుంటున్నారంటే పివి గారి పుణ్యమే. గ్లోబలైజేషన్ అయింది, కంప్యూటర్ అయింది, ఆయన పుణ్యమే.
దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని డెవలప్ చేసిండ్రు. మరి ఇవాళ ఓసీ పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ చదువుకుంటున్నారంటే ఆయన ఎవరు చెప్పండి మీరు? రాజశేఖర రెడ్డి గారు. మొదటగా మన తెలుగు ఆల్ ఇండియాలో మనం రాజశేఖర రెడ్డి గారిని ముందు స్మరించుకోవాలి. పివి గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారి. ఇంకోసారి మనం ఓసీ సంఘం మీటింగ్ ఎక్కడ పెట్టినా కూడా పివి గారి ఫోటో, రాజశేఖర రెడ్డి గారి ఫోటో తప్పకుండా పెట్టాలి. ఇవాళ అర్చకులు కూడా ఇలా ధూపదీప నైవేద్యాలు వస్తున్నాయంటే దానికి కారణం ఎవరు చెప్పండి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, శివరామరెడ్డి గారు విప్ ఎమ్మెల్సీ రాయలసీమ అనంతపురం, మా కాచ మిత్రుడు కూడా నేను, రమణాచారి గారు ఇప్పుడున్న బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు సలహాదారు, మేము ముగ్గురం పోయి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని అడిగితే ఇమీడియట్గా క్యాప్టెన్ అంటే కేవీపీ రామచంద్రరావు గారు క్యాప్టెన్, క్యాప్టెన్ ఇది చూడు నువ్వు చేపించే అని చెప్పి 24 గంటలలో ఆయన దానిని ఫాలో. అంటే ప్రపంచంలో ఎక్కడ లేనట్టి ధూపదీప నైవేద్యాలు ఓసీ పిల్లలు చదువుకోవడానికి కారణము రాజశేఖర రెడ్డి గారు. ఓసీ పిల్లలు ఇవాళ ఫారెన్లో జాబులు చేయడానికి కారణము మన పివి నరసింహారావు గారు. ఇటువంటి విషయాలు నితిన్ గడ్కరీ గారికి ఫస్ట్ కలిసి మేము, మా వెంకటరమణ శర్మ, సీతారామ శర్మ, సాయి శర్మ అందరం పోయి మనకు రిజర్వేషన్స్ ఉండాలంటే ఓ జల్దీ హోతారే తుమ్ బేఫికరో అని నితిన్ గడ్కరీ గారు చెప్పడం జరిగింది. ఆయన అన్నట్టే ఆయన కార్యాచరణలో ఆయన నోటు తయారు చేసిన తర్వాత ఒక బీసీ ప్రధానమంత్రి ఇవాళ ఓసీ రిజర్వేషన్స్ పెట్టిండంటే దానికి ముఖ్య కారణము 80% అందులో బీసీ మంత్రులు, ఓసీ మంత్రులు ఉన్నారు, ఓసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఓసీ ఎంపీలు ఉన్నారు. ఇది రాజస్థాన్లో దెబ్బ తగిలిన వాళ్లకు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో మన ఓసీలు వేరే వాళ్ళకు ఓటేయడం బుద్ధి కాక నోటా వేసిండ్రు. ఆ దెబ్బతోనే ఇవాళ ఓసీ రిజర్వేషన్ వచ్చింది, మనకు ఓసీ రిజర్వేషన్ వచ్చింది. ఇది మనము తెచ్చుకున్నదే, ఎవరు ఇచ్చింది కాదు, మనము తెచ్చుకున్నదే. నార్త్లో ఉన్న తెలంగాణలో ఉన్న ఆంధ్రలో ఈ ఓసీ రిజర్వేషన్ కొట్లాడింది ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మరియు తెలుగు రాష్ట్రాల్లో కొట్లాడిన, అంతేగాని వేరే ఎక్కడ కూడా కొట్లాడిన లేదు. మొట్టమొదటిగా ఓసీ సంక్షేమ సంఘం స్టార్ట్ చేసింది వీళ్ళే. ఓసీలంతా ఒకటి, ఉత్తరప్రదేశ్ పాటీదార్ చేసిండ్రు. మనం 3 రాష్ట్రాలలో వేసిన ఓసీలు వేసే దెబ్బకే ఇది వచ్చింది. ఇది ఎవరిచ్చిన దానం కాదు. మీరు కొద్దిగా నేను కఠోరంగా మాట్లాడతా, మీరు కొద్దిగా బాధ అయ్యవద్దు. మనము తెచ్చుకున్నాం ఇది, మనం తెచ్చుకున్నాం ఇది, మనం ఓసీలము అందరం ఐక్యతగా ఉండి తెచ్చుకున్నాం. కాబట్టి మనం అందరం ఐక్యతగా ఉండాలా. ఇవాళ ఓసీ రిజర్వేషన్స్ జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనో ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతో గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సహస్రశీరుషా పురుషః సహస్రాక్ష సహస్రవాజు సభోవం విశ్వతో భృత్వా అత్యధిష్ఠద్వశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషాణః యన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమః అతోజ్యాయాగుశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోద్వబుధై పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామతో శాసనానశనే అభి తస్మాద్విరాడ జాయత విరాజో అధిపురుషః సజాతో అత్యరిచ్ఛత పశ్చాద్భూమిమధో పునః పురుషం వెదుషా దేవా యజ్ఞమతంవత వసంతో అస్యాసీదాజ్యో గ్రీష్మయుత్మశరద్ధవిః సప్తాస్యాసన్ పరిదయః సప్త సమిధకృతా దేవాయజ్ఞం తన్వాణా రత్నం పురుషం భసం తం యజ్ఞం పరిషిః ప్రోక్షణో పురుషం
जातमग्रतः तेन देवा अजयन्त साध्या अर्षयश्च ये यज्ञाः सर्वहुतः अमृतं वृषदात्यं पशोगुस्तागुच्चक्रे वायव्यानो आरण्यान् ग्राम्याश्च ये जाता अजावयः तत्पुरुषं यजतुः कविदाव्यकल्पयन् किमस्य गो बाहु रोपादामुच्छेदे ब्राह्मणस्य मुखमासीत् राजन्यकृतः ऊरुदश्च यद्वयिष्य शूद्रो अजायत चन्द्रमा मनसो जातः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ఈనాటి ముఖ్య అతిథి పెద్దలు కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే సముద్రాల వేణుగోపాల్ గారు మాజీ కేంద్ర మంత్రివర్యులు వారికి స్వాగతం సుస్వాగతం. అలాగే భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన పెద్దలు మరి అలాగే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు పెద్దలు మన లక్ష్మణ్ వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం.
కరతాళ ధ్వనులతోటి అత్యధికంగా ఢిల్లీ దాకా వినిపించాలి. చప్పట్లతోటి కరతాళ ధ్వనులతోటి. అన్న అందరూ ప్లీజ్ కూర్చోవాలా, మన కోసం దయచేసి వేదిక పైన అందరూ దిగవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ వెంకటరమణాయుడు గారిని కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వేదిక మీద అందరూ ప్లీజ్. మరి బండి సంజయ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సంజయ్ అన్న ఇప్పుడు దయచేసి ప్రెస్ మిత్రులకు అందరూ సహకరించాలి. ఫోటోగ్రఫీ తీసుకునగా ఈనాటి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం మరియు రెడ్డి ఐక్య వేదిక అలాగే వైశ్య వికాస వేదిక సంయుక్త ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి అభినందన సత్కార సభకు విచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారికి మరొకసారి మన ఓసీ బంధువుల తరఫున కరతాళ ధ్వనులతోటి స్వాగతం పలుకుతూ మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా ప్రప్రదంగా అగ్రవర్ణాలకు ఉన్నటువంటి రిజర్వేషన్లని 10% రిజర్వేషన్ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి తరఫున ఈరోజు అభినందన సత్కారం అందుకుంటున్నటువంటి నితిన్ గడ్కరీ గారికి ప్రప్రదంగా వారికి శాలువాతోటి మరియు మెమంటోతోటి తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం ద్వారా ఈరోజు మన ఏనుగు సంతోష్ రెడ్డి గారు మరియు మేము అలాగే ఓసీ రెడ్డి ఐక్య వేదిక నాయకులు అందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి మంత్రోచ్చరణలతో మన వేద పండితులతోటి ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓసీల ఐక్యత, ఓసీల ఐక్యత. అలాగే బ్రాహ్మణ పరిషత్ నుండి ఒక చిన్న చిరుకానుక రెడ్డి ఐక్య వేదిక నుండి విచ్చేసినటువంటి మెమెంటో రెడ్డి ఐక్య వేదిక నుండి ప్రదీప్ తీసుకో మెమెంటో. ఒక్క నిమిషం రెడ్డి ఐక్య వేదిక పెద్దలు ఒక్క నిమిషం అన్న రెడ్డి ఐక్య వేదిక నుండి తిరుపతి రెడ్డి గారు అలాగే వైశ్య వికాస వేదిక నుండి వైశ్య వికాస వేదిక నాయకులు రమేష్ గారు నిజామాబాద్ జిల్లా వైశ్య వికాస వేదిక నుండి జై దయచేసి విజయారెడ్డి గారు ఒక 2 నిమిషాలు. మహేష్ ఆర్ట్స్ తను ఒక మంచి అద్భుతమైనటువంటి చిత్రాన్ని వేసినటువంటి నితిన్ గడ్కరీ గారికి వారి యొక్క బృందం మహేష్ ఆర్ట్స్ వెంకటరమణారెడ్డి మీరు అడ్డం ప్లీజ్ పక్కా రండి ప్లీజ్. మేమంటే మహేష్ ఆర్ట్స్ ఓకే ఓకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వాగతోపన్యాసం మరి మన ఓసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు రెడ్డి ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు అయినటువంటి ఏనుగు సంతోష్ రెడ్డి గారిని మాట్లాడాల్సిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్న జరగండి ప్లీజ్. కరుణాకర్ ఒక్క నిమిషం. కూర్చోండి. అక్కడ సన్మానం కంప్లీట్ చేసిన వాళ్ళు అందరూ వెళ్ళాలన్నా అక్కడికి వెళ్ళి సన్మానం చేసిన వాళ్ళు అందరూ బ్యాక్ రావాలా ప్లీజ్.
సన్మానం చేసిన వాళ్ళందరూ బ్యాక్ రావాలా. దయచేసి అందరు సంతోష్ రెడ్డి గారు మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. ఏనుగు సంతోష్ రెడ్డి గారు, అలాగే మన ఈనాటి మరొక ముఖ్య అతిథులు మరి డాక్టర్ లక్ష్మణ్ గారు, వారికి మెమంటో శాలువాతో సత్కారం. అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మురళీధరరావు గారికి, మరియు మన తెలంగాణ బిడ్డ అయినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు సముద్రాల వేణుగోపాల్ సార్ గారికి. 10% అమ్మాయి జరగండి ప్లీజ్. 10% అగ్రకులాలైనటువంటి మనకు ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించిన సందర్భాన్ని పురస్కరించుకొని నేడు అగ్రకులాలైనటువంటి రెడ్డి, వైశ్య, వెల్మ, బ్రాహ్మణ, క్షత్రియ తదితర అగ్రకులాలకు సంబంధించిన ఓసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు కేంద్ర ప్రభుత్వానికి అభినందన సభ కృతజ్ఞతతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు విచ్చేసినటువంటి మనల్ని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు, పెద్దలు, గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారికి, అలాగే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు మురళీధరరావు గారికి, కాచం సత్యనారాయణ గుప్తా గారికి, మా ప్రధాన కార్యదర్శి, అలాగే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు కె లక్ష్మణ్ గారికి, అదేవిధంగా ఢిల్లీ ప్రతినిధి పెద్దలు గౌరవనీయులు సముద్రాల వేణుగోపాల్చారి గారికి, రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి గారికి, వేదికపైన ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న మా ఓసీ బంధువులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, సౌండ్ వస్తలేదన్న సౌండు. ఇవాళ మనకెంతో శుభదినం. నిజంగా చెప్పేస్తున్నా, నిజంగా 2015 నుండి అగ్రకులాలైనటువంటి మనకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేక నష్టపోతున్న దాన్ని గుర్తించి 2015లో ఓసీ సంక్షేమ సంఘం, ఆ తర్వాత రెడ్డి ఐక్య వేదిక, వైశ్య వికాస వేదిక, బ్రాహ్మణ పరిషత్ రకరకాల సంఘాలందరినీ కలుపుకొని ఒక 2 పాదయాత్రలు, ఒక 4 సభలు, ఇంకా రకరకాలుగా దీక్షలు, ధర్నాలు, వినతి పత్రాలు రకరకాలుగా ఇచ్చి మన ఉద్యమ స్వరూపాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. తద్వారా మొన్నటి ఎన్నికల కంటే ముందు అన్ని పార్టీలకు సంబంధించి మేనిఫెస్టో కమిటీలకు మనం ఈ సమస్యలు పరిష్కరించండి, రిజర్వేషన్లు, మాకు సంక్షేమ ఫలాలు, మా కార్పొరేషన్లు ఇవ్వండి అని చెప్పేసి వేలాది మందితోని ఆయా పార్టీల ఆఫీసులకు పోయి మనం వినతి పత్రాలు ఇవ్వడంతో వెంటనే ఇక్కడున్న స్థానిక ప్రభుత్వం మేము కూడా రెడ్లకు, వైశ్యులకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం జరిగింది. నిజంగా భారతదేశంలో అక్కడక్కడ ఆయా రాష్ట్రాల్లో ఉన్న పటేన్లు కానీ, జాట్లు కానీ, గుజ్జాలు కానీ, మరాఠవాడాలు కానీ, కాపులు కానీ, తెలంగాణలో రెడ్లు, వైశ్యులు, మిగతా అన్ని అగ్రకులాలైనటువంటి వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి ఎడతెరిపి లేని పోరాటం. నిజంగా ఎస్ఆర్ సిన్హా కమిటీ చేసిన వాళ్ళు ఇచ్చిన రిపోర్టును ఆధారంగా చేసుకొని ఈరోజు మొన్ననే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడికి విచ్చేసినటువంటి, ఒకవేళ భవిష్యత్తులో కలిసి వస్తే మనం ఇంతకంటే ఎక్కువ సంతోషపడాల్సిన విషయం కూడా ఉంటుంది. ఆ తర్వాత మాట్లాడుకుందాం. పెద్దలు గడ్కరీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు ఇలా మమ్మల్ని గుర్తించి 10% రిజర్వేషన్ కల్పించినందుకు మిమ్మల్ని మా జీవితంలో మర్చిపోలేము. భవిష్యత్తులో ఇలా ఆనాడు 70 సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారు ఆ రోజు సామాజిక అసమానతలను దృష్టిలో పెట్టుకొని ఆయన నాయకత్వంలో రిజర్వేషన్లు కల్పించడం ఎట్లా జరిగిందో ఈనాడు అగ్రకులాలకు కూడా మీరు అటువంటి అవకాశాన్ని కల్పించింది బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేది మేము మర్చిపోము. అది మా గుండెలో పెట్టుకుంటాం. భవిష్యత్తులో మీతో కూడా నడుస్తాం అనేది కూడా ఈ సందర్భంగా మేము చెప్తూ
ముఖ్యంగా ఇంకొక 2 విషయాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ 10% రిజర్వేషన్ ఎక్కడైతే మిగతా రాష్ట్రాల్లో గుజరాత్ ఇంకా తదితర రాష్ట్రాలలో అమలు చేస్తున్నారో మరి తెలంగాణలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఆ 10% రిజర్వేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. దీన్ని పెద్దలు సముద్రాల వేణుగోపాల్చారి గారు మన దగ్గరనే ఉన్నారు ముఖ్య అతిథులుగా. మరి వాళ్ళకు కూడా మేము ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాం. మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్య పరిష్కారానికి 10% రిజర్వేషన్ల అమలుకు మీరు కృషి చేయాలని చెప్పేసి మీకు మనస్ఫూర్తిగా మేము కోరుతూ, అదే కాకుండా ఎన్నికలకు ముందు తప్పకుండా రెడ్లకు వైశ్యులకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు పాక్షిక మేనిఫెస్టోలో వెంటనే ఈ రిజర్వేషన్ 10% అమలుతో పాటు ఆ కార్పొరేషన్లు పార్లమెంట్ ఎన్నికలకు పోయే కంటే ముందే ప్రత్యేక సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు, మంత్రివర్గ మండలి ఏర్పాటు చేసి వెంటనే కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి. దానికి చట్టబద్ధత కల్పించాలి, ప్రత్యేక నిధులు ఇవ్వాలి. ఇవ్వకపోతే మరొకసారి అనవసరంగా ఈ అగ్రకులాల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద మనసుతోని మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. మీకు రెండోసారి కూడా అవకాశం ఇచ్చారు ఈ తెలంగాణ ప్రజలు, మొత్తం అది చేయాల్సిన అవసరం ఉందని గుర్తిస్తూ, ఇదే కాకుండా ఈరోజు ఏదైతే అభినందన సభ చేసినామో ఇదే కాకుండా ఇప్పుడు పెద్దలు నితిన్ గడ్కరీ గారిని ప్రత్యేకంగా ఒకటి మనవి చేస్తూ కోరుతూ, భారతదేశంలో జాతీయ స్థాయిలో ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 10,000 కోట్లు మంజూరు చేసి పేదల సంక్షేమం కోసం మీరు పాటుపడాలి, మాకు ఆ భరోసానివ్వాలి, ఇస్తారని ఆశ ఉన్నది. భవిష్యత్తు కూడా మీ వైపు చూస్తుందని చెప్పేసి ఈ వేదిక ద్వారా మరొకసారి మీకు మనవి చేస్తూ తెలియజేస్తూ, ముఖ్యంగా ఇది ఇక్కడికి ఆగిపోకుండా ఈ అభినందన సభలు కృతజ్ఞతలు 16 నాడు జైరాబాద్లో ఇక్కడి నుంచి ప్రారంభమైంది. 16 నాడు జైరాబాద్లో ఒక 3,000 మంది పైచిలుకుతో ఒక ర్యాలీ, పెద్ద సమావేశం కూడా అగ్రకులాలందరం ఏర్పాటు చేస్తున్నాం. దాని తర్వాత నిజామాబాద్లో, కరీంనగర్లో అన్ని పార్లమెంటు సెగ్మెంట్లలో తప్పకుండా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దానికంతా మీరు ఇప్పటి నుంచే సంసిద్ధంగా ఉంటారని మరొకసారి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. పవన్ కుమార్ శర్మ ఒక్కటే నిమిషం ప్లీజ్. భారత్ మాతాకి జై. ఓసీల 70 సంవత్సరాలుగా ఓసీల పడుతున్న వేదనను మా బాధను ఓన్ చేసుకొని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఎంతో యోచించి మా ఇంట వెలుగులు నింపిన భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన గడ్కరీ గారికి, యావత్ అఖిల భారత బ్రాహ్మణ యువ సంఘటన మరియు బ్రాహ్మణ సంఘాల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ, సార్ మీరు ఏ కర్తవ్యం అయితే చేశారో దానికి ఖచ్చితంగా కృతజ్ఞత మా ఓసీ జాతి ఖచ్చితంగా రుణపడి ఉంటుంది. కృతజ్ఞత ఏంటో రేపు ఎలక్షన్లో ఖచ్చితంగా మేము నిరూపించుకుంటామని విజ్ఞప్తి చేస్తూ, జై బ్రాహ్మణ్, జై ఓసీ, జై భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ పవన్ గారు. తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం మరియు రెడ్డి ఐక్య వేదిక అలాగే వైశ్య వికాస వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి అగ్రవర్ణ పేదలకు 10% కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిజర్వేషన్ సదుపాయాన్ని అమలు చేస్తున్నటువంటి తీరుని అభినందిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా, కేంద్ర మంత్రిగా నితిన్ గడ్కరీ గారికి ఈరోజు ఒక అభినందన సత్కార సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి మిత్రులు ముఖ్యంగా వెంకటరమణారెడ్డి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పెద్దలు లక్ష్మణ్ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మురళీధరరావు గారు, మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి, ఢిల్లీ ప్రతినిధి అయినటువంటి మా పెద్దలు తెలంగాణ ఉద్యమకారులు సముద్రాల వేణుగోపాల్చారి గారు, తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మిత్రులు ఏనుగు సంతోష్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి ఓసీ బంధువులు అందరూ కూడా పేరు పేరున ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ కెమెరా అందరూ కూడా పేరు పేరున శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక సాహసోపేతమైనటువంటి చారిత్రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి నేపథ్యంలో యావత్ భారతదేశం కూడా ఈరోజు అగ్రవర్ణాలందరూ కూడా భాజపా వైపు చూస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలకు 10% రిజర్వేషన్ అనేది ఒక కలగా ఉన్నటువంటి సందర్భంలో 70 సంవత్సరాల స్వతంత్ర సంబరాల తర్వాత ఈరోజు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం
భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి వేళ ఈరోజు ఒక చిరు సత్కారమే తప్ప మనం ఇచ్చినటువంటిది ఏమీ లేదు. మరి ఆ రోజు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ, దాని తర్వాత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు కలలుగన్నటువంటి రిజర్వేషన్ ఏదైతుందో 10 సంవత్సరాలకు ఏర్పాటు చేసి ఆర్థిక సమానతలను లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆ రోజు అంబేద్కర్ గారు రిజర్వేషన్లు పెడితే ఈరోజు లోక్సభ స్పీకర్ అత్యున్నతమైనటువంటి పదవులు ఉన్నటువంటి సుమిత్రా మహాజన్ కూడా ఇంకెన్నాళ్ళు ఈ రిజర్వేషన్ అనేవి ప్రశ్నిస్తున్నటువంటి వేళ రిజర్వేషన్ల కోసం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రీతిన మనం ఉద్యమాలు చేస్తున్నటువంటి తరుణంలో గతంలో కూడా చాలామంది ఈ రిజర్వేషన్ల కోసం కొట్లాడినటువంటి నేపథ్యం ఉంది. ఒక రామ్ మనోహర్ లోహియా కావచ్చు, ఆ రోజు 1950లో ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి బీసీల కోసం కూడా 1960లో రిజర్వేషన్ చట్టబద్ధం చేయాలన్నటువంటి ఒక ఆలోచన ఉన్నప్పుడు ఆనాటి ఉన్నటువంటి జనతా పార్టీ ప్రభుత్వం, జనతా పార్టీ ప్రధానమంత్రి అయినటువంటి మొరార్జీ దేశాయ్ గారు కూడా ఆ రోజు ఒక మండల్ కమిషన్ని ప్రపోజ్ చేసినటువంటి నేపథ్యాన్ని మనం మర్చిపోవద్దు. దాని తర్వాత మన తెలంగాణ బిడ్డ అయినటువంటి పివి నరసింహారావు గారు కూడా ఒక కొంత కదలిక తీసుకొచ్చి ఒక ధర్మాసనానికి పోయినప్పుడు అక్కడ కొంత న్యాయపరమైనటువంటి చిక్కులు కల్పించినటువంటి వేళ ఈరోజు ఎలాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా, ఎలాంటి అవరోధాలు లేకుండా పూర్తి స్థాయిలో 10% రిజర్వేషన్ అని ఫిబ్రవరి 1 నుండి కల్పించినటువంటి గొప్ప ఔదార్యాన్ని చాటుకున్నటువంటి నరేంద్ర మోడీ గారికి, ఒక వివేకానందం తర్వాత ఒక నరేంద్రుడు అంతటి ఉత్తమమైనటువంటి నరేంద్ర మోడీ గారికి, మరి భారతీయ జనతా పార్టీ గారికి, వారికి సహకరించినటువంటి కేంద్ర మంత్రులందరూ కూడా తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం నుండి, మరి అలాగే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, మార్వాడి అన్ని అగ్రవర్ణ పేదల తరఫున మేము శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తూ నితిన్ గడ్కరీ గారికి ఈరోజు అభినందన సత్కార సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక షార్ట్ స్పాన్లోనే ఇంత పెద్ద అభినందన సభకు విచ్చేసినటువంటి మా ఓసీ బంధువులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సమయం తక్కువ ఉంది కాబట్టి మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితోటి, రాజ్యాంగ నిర్మాత మీద గౌరవంతో ఈరోజు కొంతమంది బీసీ నాయకులు మాట్లాడుతున్నారు, ఏ రకంగా మీరు రిజర్వేషన్ కల్పిస్తారని. అయ్యా 1950లో రాజ్యాంగ పరిషత్ 46లో ఉన్నప్పుడు 50లో రాజ్యాంగ పరిషత్ ద్వారానే ఆ రోజు అమెండ్మెంట్ జరిగింది. బీసీలకు చట్టబద్ధం తీసుకొచ్చి 29% రిజర్వేషన్లు కల్పించినటువంటి ఘనత ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇది. దాని ద్వారానే ఈరోజు కూడా మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మా అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలకు అనుకూలంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. వివిధ కులాలు, వివిధ అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలు వివిధ రకాలుగా వివిధ రాష్ట్రాల్లో ఒక్కొక్క రకంగా వెనుకబాటుతనంతో ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద ఉన్నటువంటి పేదల కోసం పాటుపడుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక గొప్ప ఔదార్యాన్ని చాటి చెప్పినటువంటి విధంగా గొప్ప ఔన్నత్యాన్ని చూపించి ఈరోజు నరేంద్ర మోడీ గారు సాహసమైన నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి తప్పకుండా మీ నిర్ణయానికి మేము అందరం కూడా శిరస్సు వంచి మరొకసారి నమస్కరిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ఓసీ సంక్షేమ సంఘం, రెడ్డి ఐక్య వేదిక, వైశ్య వికాస వేదిక, బ్రాహ్మణ పరిషత్ అందరూ కూడా, ఓసీ బంధువులందరూ కూడా పేరు పేరున మా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సభకు తీసుకొచ్చినటువంటి మా మురళీధరన్న గారికి, లక్ష్మణ్ గారికి, ముఖ్యంగా వెంకటరమణారెడ్డి గారికి, మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి తెలంగాణ ఉద్యమకారునిగా, అలాగే రిజర్వేషన్ల విషయంలో కూడా పూర్తి స్థాయిలో మన అగ్రవర్ణంలో ఉన్న పేదలకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించేటువంటి అన్ని సదుపాయాలు, ఆసరా కావచ్చు, పెన్షన్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, విదేశీ విద్యలో కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార ప్రతినిధిగా చేసినటువంటి సముద్రాల వేణుగోపాల్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తూ ఈ అవకాశం కల్పించినట్టు అందరూ కూడా పేరు పేరున నమస్సుమాంజలు శిరస్సు వంచి ప్రణామాలు చేస్తూ మరి ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు సముద్రాల వేణుగోపాల్ సార్ గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఐక్యవేదిక పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, తెలంగాణ सरकार से हम कब मुसम अपना आमदार और खासकर सब लोग कब गए तो भी नितिन गडकरी पेशी में आर्थिक सालंबना तेलंगाना के लिए करने वाला बड़ा महत्वाकांक्षी आदरणीय मंत्री जी नितिन गडकरी की तेलंगाना सरकार तरफ से सुस्वागत करते हुए आदरणीय मुरलीधर जी और आदरणीय बीजेपी का अध्यक्ष लक्ष्मण जी मंच पे उपस्थित विराजित हुए सब लोग और देवियों सज्जन नमस्कार बोलते हुए ఈరోజు మరి రెడ్డి సంక్షేమం గురించి, అదేవిధంగా వైశ్య ఐక్య వేదిక, మరి బ్రాహ్మణ ఐక్య వేదిక అందరూ కలిసి ఈ కార్యక్రమానికి మరి పిలిచినందుకు సత్యనారాయణ గారికి, సంతోష్ గారికి, మా రమణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు త్వరలోనే రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 10% जो केंद्र सरकार ईबीसी के वास्ते दिए, वो अपर कास्ट के इकोनॉमिकली बैकवर्ड दिए, और मोदी साहब को हार्दिक स्वागत हुए, हार्दिक अभिनंदन करते हुए नितिन गडकरी जी करते हुए
ये आइंदा भी ऐसा प्रयास और आगे लेके जाना बोल के हुए तेलंगाना सरकार तरफ से पूरा इसके वास्ते रिजर्वेशन के वास्ते जो पॉपुलेशन बेच देना और सेंसस बेच देना हम जब हमको साथ रहते बोल के बोलते हुए विदा लेतुम। धन्यवाद, థ్యాంక్ యూ। ధన్యవాదాలు వేణుగోపాల్ చరణ్ గారికి. తప్పకుండా ఇంతకుముందే మా సంతోష్ రెడ్డి గారు చెప్పినట్టు పార్లమెంట్ ఎన్నికల లోపలనే ఈ 2 కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరి భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారిని మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. సభ అధ్యక్షులు కాచం సత్యనారాయణ గారు, గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు, ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నితిన్ గడ్కరీ గారు, జాతీయ బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు గారు, వేణుగోపాలాచారి గారు, సంతోష్ రెడ్డి గారు, అదే రకంగా రమణారెడ్డి గారు, గీతామూర్తి గారు, అనేక మంది శర్మ ఓసీ సంక్షేమ సంఘం సభ్యులు, చాలా సంతోషం. మొదటిసారిగా తెలంగాణలో ఓసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు, ఇతర వర్గాలన్నీ కలిసి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని అభినందిస్తూ ఈ యొక్క నితిన్ గడ్కరీ గారికి ఈరోజు సన్మానం చేసినందుకు రాష్ట్ర అధ్యక్షుని ద్వారా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ 70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మొదటిసారి ఒక నిర్ణయం, ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక వివక్షకు గురైనటువంటి వర్గాలకు రిజర్వేషన్లు ఆ రోజు కల్పిస్తే సామాజిక వివక్ష పేరు మీద జరుగుతున్నటువంటి అసమానత రూపుమాపాలని ఒక గొప్ప ఆశయంతో అంబేద్కర్ గారు 10 సంవత్సరాల అనతి కాలంలోనే ఈ రిజర్వేషన్ల ప్రక్రియ ముగిసిపోవాలి, ఒక సమానత్వం తీసుకురావాలనేటువంటి ఆశయంతో తీసుకొస్తే ఒకసారి మనం ఆలోచన చేయాలి. 70 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా సామాజిక వివక్ష కొనసాగుతుందంటే దానికి బాధ్యులు ఎవరు మీరు ఆలోచన చేసుకోవాలి. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం సామాజిక వివక్షతో పాటు ఆర్థిక అసమానతతో ఇవాళ కనీస విద్యకు, ఉద్యోగాలకు నోచుకోకుండా ఈరోజు పేద వర్గాలైతే కొనసాగుతున్నారో వారికి సైతం కూడా న్యాయం జరగాలి. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో పనిచేస్తున్న మోదీ ప్రభుత్వము ఆ దిశలో ఏ రకంగా మరి మొదటిసారిగా, ఎందుకంటే పేదరికానికి కులం లేదు, పేదరికానికి మతం లేదు, పేదరికం అనేది కూడా అనర్థాలకు దారితీస్తూ సమాజంలో అశాంతి కల్పిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ధనికుడు ధనికుని అవుతున్నాడు, పేదవాడు పేదవాడిగానే మగ్గిపోతున్నాడు. కాబట్టి కులం పేరు మీద ఆ వివక్షత కొనసాగడానికి వీలు లేదని చెప్పి మొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఆర్థిక ప్రాతిపదికన ఈ రిజర్వేషన్ల ప్రక్రియ వారు తీసుకొచ్చి 10% ఈరోజు విద్యా ఉద్యోగంలో తీసుకొస్తే దానిని సైతం కూడా ఇవాళ సంకుచిత భావంతో ఇవాళ విమర్శించేటువంటి పార్టీలు, వ్యక్తులు, సంస్థలు ఉన్నాయంటే ఇది ఏమాత్రం కూడా సబబు కాదు. కాబట్టి సమాజంలో కులం పేరు మీద వివక్షత, ఆర్థికంగా ఉన్నటువంటి అసమానతలు రూపుమాపడానికి ఒక గొప్ప ఆశయంతో తీసుకున్న నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా కూడా అందరూ స్వాగతిస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏ రకంగా ఇంతకుముందు మీరు కోరుకున్నట్టుగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ పాటికే గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఈ సంవత్సరం నుంచే ఆ రిజర్వేషన్ అమలు కోసం ఆ ప్రభుత్వాలు తీర్మానాలు చేశాయి, నిర్ణయాలు తీసుకున్నాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ విద్యాసంస్థల్లో, కేంద్ర విద్యాసంస్థల్లో ప్రకాష్ జావడేకర్ గారు ఈ అకాడమిక్ ఇయర్ నుంచే వెంటనే ఈ విద్యాసంస్థల్లో 10% అదనంగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్కు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడము, అవసరమైతే అదనంగా 10% సీట్లు కూడా పెంపుదల చేసి అందరికీ న్యాయం జరగాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాదు మొదటిసారిగా ఇవాళ పీయూష్ గోయల్ గారి నేతృత్వంలో రైల్వే మంత్రి 53,000 ఇవాళ ఉద్యోగాలు ఖాళీ అయితే వాటిని భర్తీ చేయడానికి మొదటిసారిగా కూడా కేంద్ర ఉద్యోగాల్లో రైల్వేలో కూడా 10% ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్గా ఈ మోదీ ప్రభుత్వం, అదే రకంగా నితిన్ గడ్కరీ గారు ఏదైతే ఇవాళ వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారో ఆ శాఖలో కూడా ఈ వర్గాలకు న్యాయం చేయడానికి ముందుకొచ్చింది. కాబట్టి నేను ఈ వేదిక ద్వారా రాష్ట్ర అధ్యక్షుని గారు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగంలో చెల్లుబాటు కావు. మతం పేరు మీద పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ 10% రిజర్వేషన్ పొందేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు దాన్ని ఇంకా జాప్యం చేయకుండా ఈ 10% రిజర్వేషన్లు ఈ రాష్ట్రంలో కూడా అమలు చేయాలి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో చాలా స్పష్టంగా ఆ రోజు ముస్లిం రిజర్వేషన్లు బిల్లు తీసుకొచ్చినప్పుడు ఆ రోజు మతం పేరు మీద రిజర్వేషన్లు ఏమాత్రం కూడా భావ్యం కాదు. నేను స్వయంగా
ఏ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారో నా ప్రాంతంలో చిక్కడపల్లిలో కూడా బ్రాహ్మణులు పౌరహిత్యం కోసం అరుగుల మీద నిలబడి స్వరాజ్ హోటల్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు. కాబట్టి ఆ కులం పేరు మీద వివక్షత జరగడం మంత్రం కాదు. కాబట్టి మతం పేరు మీద రిజర్వేషన్ కాకుండా ఆర్థిక ప్రతిభను తీసుకురావండి, మేము సమర్థిస్తామని చెప్పే ప్రభుత్వం ఆ రోజు వెనుకంజ వేసింది. ఇప్పటికైనా కేంద్రం నిర్ణయం తీసుకుంది కాబట్టి వెంటనే దీన్ని అమలు చేయాలి. ఆ రకంగా విద్యా ఉద్యోగుల్లో ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏ ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలంట్లో కూడా వెంటనే ఈబీసీ 10% రిజర్వేషన్ కల్పించాల్సిందిగా కూడా ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ ఓసీ సంక్షేమ సంఘాన్ని కూడా అభినందిస్తూ రాబో రోజుల్లో కూడా మీరందరూ కూడా మోదీ నాయకత్వానికి వెన్నుదన్నుగా ఉండి భవిష్యత్తులో ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా ఇది ఒక ట్రైలర్ మాత్రమే. ఈ ఈబీసీ 10% రిజర్వేషన్ ట్రైలర్ మాత్రమే. భవిష్యత్తు రెండోసారి 2019 అధికారులకు వచ్చిన తర్వాత ఏ బడ్జెట్ అయితే మొన్న పేద వర్గాల కోసం, ఉద్యోగుల కోసం, మధ్యతరగతి కుటుంబాల కోసం, రైతుల కోసం ప్రవేశపెట్టిందో అటువంటి ఇంకా అనేకమైనటువంటి మరి నిర్ణయాలు తీసుకునేదానికి ఈ ప్రభుత్వం ముందుకుంది. కాబట్టి మీరు కూడా ఆ దిశలో ఆలోచన చేసి సంపూర్ణంగా మద్దతు తెలుపుతారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు లక్ష్మణ్ గారికి. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చే దిశలో మన సముద్రాల వేణుగోపాలాచారి గారు ఉంటారు అని ఆశిస్తూ మరి ఈనాటి మరొక గౌరవ అతిథి పెద్దలు జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మురళీధరరావు గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారు, రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారు, వేణుగోపాలాచారి గారు, అదేవిధంగా కాచం సత్యనారాయణ గుప్తా గారు, పవన్ శర్మ గారు, సంతోష్ రెడ్డి గారు, వేదికపైనటువంటి బ్రాహ్మణ సంఘం, రెడ్డి సంఘం, వైశ్య వికాస్ వేదిక ఇలాంటి అనేక అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి అగ్ర కులాలకు సంబంధించినటువంటి నాయకులు, మిత్రులారా, నేను ఎక్కువ మాట్లాడను. నితిన్ గడ్కరీ గారు మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోవాలా, కాబట్టి వారి సందేశం వినడానికి మనం వచ్చాం. వారు ఒక మాట చెప్తుంటారు ప్రభుత్వాల విషయంలో, నాయకత్వం విషయంలో. ఎక్కడైతే విల్ ఉంటుందో, సంకల్ప బలం ఉంటుందో, వెన్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే, దెర్ ఈజ్ ఎ ఆన్సర్. వెన్ యూ డోంట్ హ్యావ్ ద విల్ దెర్ ఈజ్ ఎ కమిషన్ అని వారు చెప్తుంటారు. ఏదైనా పని చేయాలనుకుంటే పని ఎంబడే చేస్తారు, పని చేయొద్దనుకుంటే కమిషన్లు వేస్తారు. కమిషన్లు వేసుడు అంటే అర్థం ఏంటంటే ఇక పని కాదు అన్నట్టు. ఇదే విధంగానైతే నితిన్ గడ్కరీ గారు మామూలు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో కేవలం క్యాబినెట్ మినిస్టరు, సీనియర్ లీడరే కాదు, భారతీయ జనతా పార్టీ మాజీ జాతీయ అధ్యక్షులు, పార్టీని అనేక రాష్ట్రాల్లో బలోపేతం చేసినటువంటి నాయకుడు. ఈరోజు దేశంలో రహదారుల నిర్మాణం వేగంలో చరిత్రలో లేనంత అతి వేగంగా రోజుకు 27 కిలోమీటర్ల నిర్మాణం చేయిస్తున్నటువంటి క్యాబినెట్ మినిస్టర్. చివరిగా నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నా. ఇక్కడ ఉండేటువంటి తెలంగాణ ప్రభుత్వం బీజేపీ మద్దతు ఇచ్చే ప్రభుత్వం కాదు, ఎన్డీఏలో లేదు. అయినా ఇక్కడి నుంచి తెలంగాణ విషయంలో ప్రాజెక్టు కావాలనుకున్నా, రహదారి కావాలనుకున్నా, ఇంకేదైనా మార్గం కావాలనుకున్నా పోయిన ఏ మినిస్టర్ కూడా మళ్ళా ఖాళీ చేతులతో రాలేదు. నితిన్ గడ్కరీ గారు ఒక్కటి అడిగితే 2 ఇచ్చి పంపించినటువంటి మంత్రి. కాబట్టి వారిని మీరు అభినందించడం ఏదైతుందో చాలా పెద్ద మంచి నిర్ణయం. మీరందరూ కూడా కేవలం అభినందిస్తే సరిపోదు, మాకు అసెంబ్లీలో 1 సీట్ ఇచ్చిండ్రు. కాబట్టి కేవలం పూలు ఇస్తే లాభం లేదు, దండలు ఇస్తే లాభం లేదు, పుష్పగుచ్చాలు ఇస్తే లాభం లేదు, మెమెంటోలు ఇస్తే లాభం లేదు. దీంతో పాటుగా మీరు రాబోయేటువంటి రోజుల్లో ఓట్లు, సీట్లు ఇస్తేనే నితిన్ గడ్కరీ గారిని నిజంగా అభినందించిన కింద లెక్క, నరేంద్ర మోదీ గారిని నిజంగా అభినందించిన కింద లెక్క. మీరు అనుకుంటే కాదనేది లేదు. అయితే మీరు అనుకుంటలేరు, ఇంకా సగం సగం అనుకుంటున్నారు, చూస్తున్నారు. ఇక్కడ ఒక ఆయన, అక్కడైతే నరేంద్ర మోదీ, ఇక్కడైతే ఈయన అని మాకు కలిసి వస్తలేరు. అందుకని మీరు అందరూ కూడా భవిష్యత్తులో కలిసి రావాలని ఈ సభ ద్వారా ఒకటే విషయం నేను చెప్పి ముగిస్తున్నా. ఓబీసీ కమిషన్కు చట్టబద్ధత ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఈరోజు అనేక సంవత్సరాల నుంచి ఈబీసీల విషయంలో పోరాటాలు నడుస్తుంటే సాహసం చేసి నిర్ణయం తీసుకొని 3 రోజులల్లో పార్లమెంటు పెట్టి బిల్లు పాస్ చేసి పోస్టుల రిక్రూట్మెంట్లు చేస్తున్నది కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే. కాబట్టి మిత్రులారా,
నేను ఇంకా ఎక్కువ మాట్లాడను. మన నితిన్ గడ్కరీ గారి సందేశం వినాలా, వారు ఇంకా వేరే కార్యక్రమానికి వెళ్ళాలా. మీరు నాకు ఇంకోసారి అవకాశం ఇచ్చి పూర్తిగా నేను చెప్పేది కూడా విని మా పార్టీకి కూడా భవిష్యత్తులో ఓట్లు వేయడం కోసం ఇంటింటికి మీరు సహకరిస్తారని ఆశిస్తూ నేను ముగిస్తున్నా. ధన్యవాదాలు. తప్పకుండా మురళీధరన్న గారు చెప్పినట్టు రాబోయే కాలంలో ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ ఓసీ సంక్షేమ సంఘం నుండి ఒక అభినందన సభను ఏర్పాటు చేస్తామని చెప్తూ మరి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, ఒక 3 నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తీసుకున్న దాంట్లో ఒక జిఎస్టీ కావచ్చు, 2 డిమాంటేషన్ కావచ్చు, 3వది మన రిజర్వేషన్ల ప్రక్రియ అనేది 70 సంవత్సరాల కళ, ఆ కళని సాకారం చేసే దిశలో ఈరోజు నితిన్ గడ్కరీ గారు మళ్ళీ ఒకవేళ అవకాశం వస్తే తప్పకుండా మేము ఢిల్లీలో కూడా అభినందన సభను ఏర్పాటు చేస్తాం. మరి కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి రిజర్వేషన్ అలాగే ప్రైవేటు ఉద్యోగ అవకాశాల్లో కూడా రిజర్వేషన్ కల్పించే బాధ్యతను కూడా నితిన్ గడ్కరీ గారు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం నుండి మేము ఆశిస్తున్నాం. తప్పకుండా ఇప్పుడు ఈనాటి ముఖ్య అతిథి పెద్దలు కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. मेरे सहयोगी लक्ष्मण जी, मुरलीधर राव जी, वेणुगोपालचारी जी, कांच सत्यनारायण गुप्ता जी, संतोष रेड्डी जी, पवन कुमार शर्मा जी, पुरुषोत्तम राव जी, मंच पर उपस्थित सभी नेतागण और उपस्थित भाई और बहनों, सबसे पहले आप सब लोगों ने एनडीए सरकार को, प्रधानमंत्री नरेंद्र मोदी जी को और हम सब को जो आर्थिक पिछड़े हुए थे उनके लिए जो 10% आरक्षण की प्रोविज़न हमारी सरकार ने की है, इसके लिए आपने जो धन्यवाद दिए हैं इसके लिए मैं आपका बहुत बहुत आभारी हूँ, आपको धन्यवाद देता हूँ। बहनों और भाइयों, हमारी पार्टी की विशेषता जो 3 विचारों में है, पहला हमारा तत्व है राष्ट्रवाद, कि हम देश के लिए काम करें, देश की सर्वांगीण उन्नति और विकास करें। दूसरा हमारा जो प्रिंसिपल है गुड गवर्नेंस एंड डेवलपमेंट, सुशासन और विकास, जिसके द्वारा इस देश के गरीबों को हम कैसे राहत दे सकते हैं, उनको युवाओं को रोजगार कैसे दे सकते हैं, गांव गरीब मजदूर किसान का भला करने के लिए अच्छा प्रशासन चलाकर उनका कल्याण कैसा कर सकते हैं, उसके लिए अच्छा प्रशासन और विकास, ये हमारा दूसरा तत्व है। और तीसरा विचार में हमने जिसको हमारे मिशन के रूप में स्वीकार किया है वो पंडित दीनदयाल उपाध्याय जी का सामाजिक आर्थिक चिंतन अंत्योदय के नाम से है, जो समाज में पिछड़े हुए हैं, शोषित है, पीड़ित है, दलित है, जिनके पास रहने के लिए मकान नहीं है, खाने के लिए रोटी नहीं है, शरीर पर कपड़ा नहीं है, उन दरिद्र नारायण को हम भगवान माने और हम उसकी निरंतर सेवा करते रहे। और जिस दिन उन लोगों को रोटी कपड़ा और मकान नहीं मिलेगा तब हम कार्य करते रहेंगे। यही सामाजिक आर्थिक अंत्योदय का चिंतन भारतीय जनता पार्टी का मिशन है, उद्दिष्ट है। मुझे इस बात का समाधान भी है कि स्वाधीनता के बाद हमने सामाजिक और शैक्षणिक आधार पर बैकवर्डनेस की व्याख्या करके हमने शेड्यूल कास्ट और शेड्यूल ट्राइब और ओबीसी में आरक्षण की व्यवस्था की। और उसके बाद में एक बात की चर्चा हो रही थी कि इसको छोड़कर जो समाज के हमारे भाई और बहनें हैं उनमें भी ऐसे लोग थे जो विशेष रूप से आर्थिक दृष्टि से बहुत ही पिछड़े हुए थे, उनको पढ़ना भी मुश्किल था। जाति के आधार पर शायद वो किसी भी समाज के हो, पर ना उनको रोजगार था, न वो पढ़ाई कर सकते थे और गरीबी और भूखमरी से वो त्रस्त थे। इस समय मोदी जी के नेतृत्व में हमारे सरकार ने ऐतिहासिक निर्णय किया है कि जो ऐसे आर्थिक दृष्टि से पिछड़े हुए लोग हैं उन लोगों का भी हम सम्मानपूर्वक विचार करेंगे। हमने शेड्यूल कास्ट, शेड्यूल ट्राइब और ओबीसी की कोई कंसेशन को कम नहीं किया है, हमने किसी के कंसेशन को हाथ नहीं लगाया। हमने 10% स्पेशल कैटेगरी तैयार की है और ये जो सभी समाज के जो गरीब लोग हैं उनको रोजगार में और एजुकेशन में
10% आरक्षण देने का निर्णय किया है। ये एक ऐतिहासिक फैसला हमारे सरकार ने किया है। बहनों और भाइयों, गरीब गरीब होता है, गरीब को जात पंथ धर्म और भाषा नहीं होती। गैस का सिलेंडर, पेट्रोल पंप पर पेट्रोल डीजल जिस भाव में हिंदू को मिलता है उसी भाव में मुसलमान को मिलता है। आखिर महंगाई, बेरोजगारी, भूखमरी, इसके शिकार सभी लोग बने हुए हैं। और आज हमारे देश की ये अवस्था है कि पिछले 47 से लेकर आज तक कांग्रेस पार्टी के शासन कार्यकाल में गरीबी हटाओ का नारा दिया गया। 40 कलमी, 20 कलमी, 5 कलमी कार्यक्रमों की घोषणा की गई। लोगों के सामने ये सपना खड़ा किया गया कि अब गरीबी हट जाएगी, पर गरीबी नहीं हटी। किंबहुना गरीब और गरीब होते गए। पर जब हमारी सरकार आई तो हमने ये तय किया कि पॉलिटिक्स ऑफ 21st सेंचुरी इज़ द पॉलिटिक्स फॉर प्रोग्रेस एंड डेवलपमेंट। हम अच्छे रोड बनाएंगे, हम किसानों के खेत के लिए पानी उपलब्ध करा कर देंगे, और इतना ही नहीं तो उद्योग धंधों के द्वारा युवाओं के लिए रोजगार निर्माण करेंगे और बेरोजगारों को रोजगार कर दे के हम गरीबी दूर करने का प्रयास करेंगे। और इसलिए हमारी सरकार ने विकास में जो काम किया वो आपके सामने है। मैं केवल तेलंगाना की बात करूं तो मुझे 2 घंटे लगेंगे, पर मुझे बोलने की ज़रूरत नहीं है। आप तेलंगाना के किसी भी ज़िले में जाइए, किसी भी तालुका में जाइए, वहाँ राष्ट्रीय महामार्ग के सीमेंट कंक्रीट के मजबूत रोड बन रहे, ब्रिज बन रहे, जो आप देख सकते हैं। कालेश्वरम धरण जो बनाया तेलंगाना की सरकार ने, इसको भारत सरकार ने मान्यता नहीं दी थी। जब मेरे पास मिलने के लिए आए तो मैंने कहा आप चिंता मत करिए, और उसके लिए पूरी जो आवश्यक बातें थी वो करके हमने उसको मान्यता दी। जब भी किसानों के खेत के लिए पानी के देने का सवाल आया, हम किसी भी राजनीति का विचार न करते हुए हम सरकार के, राज्य सरकार के पीछे खड़े रहे। और अब तो मैं ये कोशिश कर रहा हूँ कि आंध्र प्रदेश में हम पोलावरम करके एक 60,000 करोड़ का बड़ा डैम बना रहे हैं। 100% भारत सरकार के पैसे से बना रहे हैं। और उसका जो बैक वाटर है, वो बैक वाटर जो, क्योंकि 1100 TMC पानी हर साल समुद्र में गोदावरी का चला जाता है, और वो बैक वाटर का जो पानी है वो कृष्णा का, वो गोदावरी का पानी कृष्णा में, कृष्णा का पानी पेन्नार में, और पेन्नार का कावेरी में डालकर टेल एंड तक तमिलनाडु तक ले जाने के लिए मैंने 60,000 करोड़ रुपए की योजना बनाई। और वो योजना जो है, आपको पता है कि तमिलनाडु और तेलंगाना और आंध्र प्रदेश में हमारे पार्टी को कोई बहुत ज़्यादा सफलता नहीं मिली है, पर हमने कोई राजनीति में डिस्क्रिमिनेशन नहीं किया, भेदभाव नहीं किया। और मैं ये दावा कर सकता हूँ कि 50 साल में जितना तेलंगाना को नहीं मिला, आंध्र को नहीं मिला, वो नरेंद्र मोदी जी के नेतृत्व में 4.5 साल में हमने दिया। हैदराबाद का रिंग रोड की बात है, 17,000 करोड़ का है। मुख्यमंत्री मेरे पास आए, मंत्री जी आए, मैंने कहा मैं करा दूंगा। थोड़ा लैंड का आधा आप करिए, आधा मैं करूंगा, अब मैं बाहर निकालूंगा। कोई काम के लिए पीछे नहीं किया, क्योंकि हम इस देश की प्रगति और विकास करना चाहते हैं। इस देश को भय, भूख, आतंक और भ्रष्टाचार से मुक्ति दिलाना चाहते हैं। हम स्वच्छ, ट्रांसपेरेंट प्रशासन लाना चाहते हैं। आपको आश्चर्य होगा, आपके ही तेलंगाना और आंध्र प्रदेश के कॉन्ट्रैक्टर काम करते हैं। मेरे डिपार्टमेंट में 10 लाख करोड़ के काम मैंने दिए, 10 लाख करोड़ पूरे देश में, और एक भी कॉन्ट्रैक्टर को कॉन्ट्रैक्ट लेने के लिए मुझे मिलना नहीं पड़ा, मेरे ऑफिस में नहीं आना पड़ा। 100% करप्शन फ्री, ट्रांसपेरेंट, और अच्छा काम होना चाहिए, क्वालिटी, जनता के लिए अच्छा काम होना चाहिए। यही मकसद हमारे सरकार ने रखा है। देश बदल रहा है। हमारे देश के इंजीनियर अमेरिका में जाकर अच्छा काम करें, तेलंगाना के, आंध्र प्रदेश के, महाराष्ट्र के, कर्नाटक के। आईटी इंडस्ट्री डेवलप हो रही है, और जो हमारा ज्ञान, विज्ञान, तंत्र विज्ञान, इनोवेशन, एंटरप्रेन्योरशिप, टेक्नोलॉजी, रिसर्च, इसको हम नॉलेज कहते हैं, और ये नॉलेज सभी समाज के लड़कों को मिले, वो पात्रतावान बने और अपने पैरों पर खड़े होकर अपनी गरीबी, भूखमरी को दूर करे। यही मिशन हमारे सरकार ने स्वीकार किया है, और इसलिए पूरे दुनिया में हमारे युवा जाकर अच्छा काम कर रहे हैं। और ये जो नॉलेज है, ये कन्वर्शन ऑफ नॉलेज इनटू वेल्थ, यही मिशन है हमारे सरकार का, और इसलिए आज देश बदल रहा है।
और हमारी पार्टी भी ऐसी नहीं है कि जो कोई माँ बेटों की पिता पुत्रों की फैमिली पार्टी है। मैं कार्यकर्ता था और ऐसा नहीं था, मैं तो ज़मीन पर पोस्टर चिपकाता था, दीवालों पर लिखता था। मेरी माँ एमएलए नहीं थी, पिता एमपी नहीं थे, ना मैं कभी दिल्ली गया था, ना मैंने अपने जन्म पर किसी को बायोडाटा अपना दिया, ना कोई पोस्ट मांगने के लिए किसके पास गया था। मुझे अभी भी दिल्ली के रोड मालूम नहीं है। पर इतना होने के बाद भी एक सामान्य कार्यकर्ता ग्रास रूट पर काम करने वाला मेरे जैसा एक कार्यकर्ता इस पार्टी का अध्यक्ष बन सकता है। यही पार्टी की विशेषता। एक चाय बेचने वाला गरीब के घर का लड़का देश का प्रधानमंत्री बन सकता है। और इसलिए इस देश के आम आदमी की पार्टी हमारी है। हम जात पंथ धर्म भाषा के आधार पर हमने कभी विचार नहीं किया। व्यक्ति उसके जाति से बड़ा नहीं होता, उसके गुणों से बड़ा होता है। इसी बात पर हमारा विश्वास है। इस समाज की छुआछूत, अस्पृश्यता, जातीयता हम दूर करेंगे। कंधे से कंधा लगाकर काम करेंगे। जो समाज के गरीब है, शोषित है, पीड़ित है, दलित है, जो आर्थिक, सामाजिक, शैक्षणिक रूप से पिछड़े हुए हैं, जिनके पास रहने के लिए मकान नहीं है, जिनके शरीर पर कपड़े नहीं है, जिनको खाने के लिए रोटी नहीं है, जो अच्छी पढ़ाई नहीं कर सकते हैं, जिनके पास खेती नहीं है, ऐसे गरीब लोग जो दरिद्र नारायण हैं, उनकी हम सेवा करेंगे और उनके जीवन के तस्वीर को बदल देंगे। यही मिशन को हमने स्वीकार किया है। और इसीलिए जो 10% आरक्षण है वह ऐसे गरीबों के लिए है कि जिनको किसी प्रकार की सहूलियत नहीं थी। और यह ऐतिहासिक क्रांतिकारी निर्णय मोदी जी के नेतृत्व में हमारे एनडीए सरकार ने किया है। और बहनों और भाइयों, आगे भी हम लोग इसी प्रकार से इसी मिशन पे काम करते रहेंगे और समाज की गरीबी को, भूखमरी को, बेरोजगारी को हम दूर करने का पूरा प्रयास करेंगे। और ये जो सामाजिक आर्थिक चिंतन दीनदयाल उपाध्याय जी का अंत्योदय का है, उसी को अपना उद्दिष्ट समझकर काम करेंगे। और इस काम में हमें आपके आशीर्वाद की, आपके शुभकामनाओं की और आपके शुभेच्छाओं की ज़रूरत है। मैं फिर से एक बार बहुत बहुत धन्यवाद देता हूं कि आपने हमारी सरकार को, मोदी जी को, हम सबको आज जो धन्यवाद दिए हैं, इसके लिए आपके बहुत बहुत आभार मानता हूं। और आपका प्रेम, आपकी शुभकामनाएं ऐसे ही हमारे साथ रहे, यही प्रार्थना करते हुए अपनी बात को समाप्त करता हूं। धन्यवाद, नमस्कार। जय నిజామాబాద్ పసుపు రైతులు రిప్రజెంటేషన్, పసుపు రైతులు ఈనాటి ప్రోగ్రాంకి విచ్చేసిన ధన్యవాదాలు నితిన్ గడ్కరీ గారికి దాని చక్కటి ఉపన్యాసాన్ని ప్రసంగించి ఈరోజు మన అగ్రవర్ణ పేదల కోసం ఇంత సమయాన్ని విచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారికి సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారికి, మరి అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మురళీధర్ రావు గారికి, మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఢిల్లీ పెద్దలు మాజీ కేంద్ర మంత్రి వర్యులు పార్లమెంట్ సభ్యులు అయినటువంటి సముద్రాల వేణుగోపాల్చారి గారికి, మరియు తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం నాయకులు, అలాగే రెడ్డి ఐక్య వేదిక నాయకులు, మరియు వైశ్య వికాస వేదిక నాయకులు, అలాగే మహిళా మనులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే ఓసీ బంధువులు, మరి ప్రెస్ మిత్రులు, కెమెరామెన్లు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి కృతజ్ఞతాభివందనలు తెలుపుతూ, మరి ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విచ్చేసినటువంటి ఓసీ బంధువులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నామని చెప్పడం జరుగుతుంది.